Hi friends, welcome to Tollywood Talkies and this is Dynamic DMK with young and energetic burning blood. మరి ఈ మధ్య కాశీకి వెళ్ళాడు డిఎంకే. కాశీ విశ్వనాథుని చూశాడు. మరి అట్నుంచాడు అలహాబాద్ త్రివేణి సంగమం ఇవన్నీ మొత్తం చిన్న టూర్ వేసాడండి. ఆ టూర్ వేసి హ్యాపీగా ఇవాళ నేను రాత్రి వచ్చాడు. రాగానే వచ్చేద్దాం అనుకున్నా, కాకపోతే రాత్రి 12 అయింది ఇంటికి వచ్చేటప్పటికి. మరి అర్ధరాత్రి పూట షో చేస్తే బాగోదు కదా, ఆల్రెడీ ఫిక్స్ అయి ఉంటారు కదా, అందుకని ఇవాళ వచ్చాడు. సో మరి నేను వస్తా ఎలక్ట్రిఫైయింగ్ పర్సనాలిటీని తీసుకొచ్చానండి. బికాస్ వాళ్ళ బ్రదర్ పేరు చెప్తే మీకు ఆశ్చర్యపోతారు, వాళ్ళ నాన్నగారి పేరు చెప్తే ఇంకా ఆశ్చర్యపోతారు. వాళ్ళ నాన్నగారు మహానుభావులు, అద్భుతమైన రచయిత, కొన్ని వందల సినిమాలు రాసినటువంటి సత్యమూర్తి గారు. తెలుగు సినీ ప్రపంచానికి ఆయన చేసిన సేవలు అద్భుతం. మరి ఆయన డైలాగ్స్ బ్రహ్మాండంగా పేలిని. ఒకప్పుడు ఆహా ఓహో అని ఏళ్ళలో కేకలు చప్పట్లేసి గొంతులేసిన వాళ్ళు నేను ఒకడిని. సత్యమూర్తి గారి డైలాగులకి నేను ఒక ఫిదా ఫ్యాన్ని. మరి వాళ్ళ అబ్బాయి, సరే నేను ఒక్కడే కదయ్యా, మరి మా అబ్బాయి కూడా సేవ చేస్తానంటున్నాడని పంపించారు. దేవిశ్రీ ప్రసాద్ నిజానికి తెలుగు సినిమా పాటలని బాలీవుడ్ వాళ్ళు కాపీ కొట్టే స్థాయికి పెంచిన యంగ్ అండ్ ఎనర్జెటిక్ వండర్ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్ అండి దేవిశ్రీ ప్రసాద్. మరి ఆయన పాటలు ఇప్పుడు డింగిచ్చు కానీ సల్మాన్ ఖాన్ ఆల్రెడీ తీసుకున్నాడు. తర్వాత అంటే అమలాపురం ఒకటి వెళ్ళింది. మరి ఇట్లా ఆయన పాటల్ని హిందీలోకి తీసుకుంటున్నారు. సో ఆయన గురించి తెలుసు. ఆయన స్టేజ్ మీద ఆయన పర్ఫార్మెన్స్ చేస్తే ఏ రేంజ్లో ఉంటుందో, జనాలు ఎలా కేకలు బొబ్బలు పెడుతుంటారో, ఎంత అరుస్తారో, ఎంత ఉత్సాహంగా ఉంటారో, ఆ ఎనర్జీ లెవెల్స్ ఎంత హై రేంజ్లో ఉంటాయనే తెలుసు. తర్వాత ఆయనకేం తీసిపోకుండా వాళ్ళ బ్రదరు, అంటే దేవిశ్రీ ప్రసాద్ గారి బ్రదరు సూపర్ సింగర్స్ అని మొదలుపెట్టారండి. అది మీరు ప్రోగ్రామ్స్ చూసే ఉంటారు. అంతేకాకుండా ఏదో ప్రియ, నేను పాడటం బాగోదు, ఆర్యాలోది. అలాగే బన్నీ సినిమాలు 4 వరుసగా ఆయన పాటలు పాడారు. ఇప్పుడు లేటెస్ట్గా జూలైలో కూడా పాడారు. మరి అటువంటి యంగ్ అండ్ ఎనర్జెటిక్ ఎలక్ట్రిఫైయింగ్ పర్సనాలిటీ సింగర్ మిస్టర్ సాగర్ గారు మన స్టూడియోలో ఉన్నారు. మరి దేవిశ్రీ ప్రసాద్ గారి అనుజుడు, అంటే తమ్ముడు, ప్లస్ సత్యమూర్తి గారి మహానుభావుడు, అటువంటి రచయితకి సుపుత్రుడు. మరి ఆయనతో మీరు మాట్లాడాలంటే యూఎస్ లేదా వేరే దేశం నుంచి అయితే 703-879-6611, యూకే నుంచి అయితే 441223770661, అది ఇండియా నుంచి అయితే 0406662451 ఫోన్ చేయొచ్చు, లేదా torylive@gmail.comకి మెయిల్ చేయొచ్చు. మా స్కైప్ ఐడి tory.live1. ఓకే, ముందుగా సాగర్ గారు, మీకు ప్రపంచీకరించబడ్డ తొలి తెలుగు రేడియో సార్, తెలుగు వన్ రేడియో ఆన్ ఇంటర్నెట్కి మీకు హృదయపూర్వక ఘన స్వాగతం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్, ఇట్స్ మై ప్లెజర్. అంటే మీరు మా స్టూడియో రావడం అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే ఒక చరిత్ర ఉందండి మీ ఫ్యామిలీకి. ఆ చరిత్రలోంచి చాలామంది ఇప్పుడు ఎన్టీ రామారావు గారు, బాలకృష్ణ గారు, ఇట్లా జూనియర్ ఎన్టీఆర్ అలా వస్తున్నారు. మీ తరంలో నాన్నగారు, తర్వాత దేవిశ్రీ ప్రసాద్ గారు. ఈయన పెళ్లి చేసుకుంటే త్వరలో ఆయనకు బిడ్డ పుడితే 3వ తరం కూడా వస్తుంది. మరి అక్కర్లేదు 3వ తరం. వీళ్ళ ఆర్టిస్టులు అంతా టైం తీసుకోరండి మీ ఫ్యామిలీలో, నాకు తెలుసు. ఎందుకంటే ఇమ్మీడియట్గా 3వ సంవత్సరం 4వ సంవత్సరం పాట పాడేస్తారు. అంటే ఆ స్పార్క్, ఆ స్పీడు కనపడుతుంది. ఇప్పుడు అర్థం మొత్తం పట్టుకోకర్లా. మీరు కానీ అన్నయ్య దేవిశ్రీ ప్రసాద్ కానీ స్టేజ్ ఎక్కితే ఆ చుట్టుపక్కల మొత్తం వైబ్రేషన్స్ ఒక ఎలక్ట్రిఫైయింగ్ రేంజ్లో ఉంటాయి అనమాట. ఊపు వచ్చేస్తుంటుంది. ఊపు కాదు సార్, అది మరి ఎట్లా వచ్చిందో తెలియదు కానీ అది ఆయన సత్యమూర్తి గారు చాలా కూల్గా ఉంటారండి. నాన్నగారు చాలా కూల్. ప్రళయం వచ్చి మీద పడుతుందా, ఓహో అలాగా, అంత బ్యాలెన్స్, అంత ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ రీజన్. ఇది కూడా కారణం ఉంటుంది కూల్ అంటారు. నాకు మద్రాసులో చూసేవాడినండి. ఆయన పెద్ద రచయిత, పెద్ద హీరోలు, రామారావు గారు, వాళ్ళు వీళ్ళు, కృష్ణ గారు, సోమన్ బాబు గారు, వాళ్ళతో కార్లో దిగేవాళ్ళు. మేము వాళ్ళ దగ్గరదాపులకు వెళ్ళడానికి కూడా సాహసించేవాళ్ళం కాదు. ఇప్పుడు ఏమంటే ఏదో పెన్ ఉండేది, ఏదో వాళ్ళు ఏం చెప్తుంటారో, ఏదో ననపడితే ఏదో న్యూస్ వస్తే రాసుకుంటూ ఉందామని కాస్త దూరంగా నుంచునేవాళ్ళు. అంటే వాళ్ళు అప్పుడు చక్రవర్తి గారు, నాన్నగారు మాట్లాడుకునేవాళ్ళు. వీళ్ళందరూ వాళ్ళ కలయిక. కాన్సెప్ట్ ఏంటంటే, మీరు ఎంత పెద్దవాళ్ళు అవ్వండి ఎదుటివాళ్ళు, నేను కింగ్ అంతే. మా ఊళ్ళో నేను కింగ్ అయితేనే అంటారు అనమాట. ఇప్పుడు కూడా కోత పదంలా మా ఊళ్ళో నేను కింగ్ అంతే. సో ఎక్కడే నేను కింగ్ అంటారు అనమాట. ఆయన బిహేవియర్ కూడా అలాగే ఉండేదండి. ఎవరు వచ్చినా తగ్గేవాళ్ళు కాదు, అందరితోటి కూల్గా. మర్యాదే. సూపర్ స్టార్ కృష్ణ గారితో అది కూడా ఫస్ట్ ఫిల్మ్కి ఐ థింక్ సినిమా పేరు. హలో, హాయ్ అండి. హలో కట్ అయిందా? బాగుంది.
ఎందుకంటే చివరిలో కాల్ కనెక్ట్ అయ్యి కలవకపోవడం కన్నా ముందు కనెక్ట్ అయ్యి కలవకపోవడం మంచిది. ఎందుకంటే ట్రై చేసుకోవచ్చు. ఎక్కువ సినిమాలు రాసినట్టున్నారు నాన్నగారు. కృష్ణ గారికి రాశారండి. సినిమా పేరు గుర్తురావట్లేదు, సారీ అబౌట్ దట్. ఆ సినిమా టైంలో కూడా కథ చెప్పినప్పుడు ఫస్ట్ టైం కృష్ణ గారికి నచ్చింది ఆ క్యారెక్టర్ అనమాట. బాగా ధైర్యంగా చెప్తున్నావు నువ్వు, సూపర్, వెరీ గుడ్ అని. అండ్ కంచు కాగడ కృష్ణ సోమన్ గారు ఇద్దరండి. కరెక్ట్. అండ్ ఇంకో ఖైదీ ప్రొడ్యూసర్స్ తీశారు అది. మస్ట్ బి. నేను తిరుపతి రెడ్డి. నేను బాగా పెద్ద ఉండండి అప్పుడు, అందుకే నాకు పెద్ద ఐడియా లేదు. పసిపిల్ల కాల్ వచ్చారండి, వారితో మాట్లాడదాం. హలో, హాయ్ అండి. హలో, వెల్కమ్ టు టాలీవుడ్ టాకీస్ సార్. హలో, నేను రమణ మాట్లాడుతున్నాను సింగపూర్ నుండి. బాగున్నారా డిఎంకే గారు? యా ఫ్యాంటాస్టిక్ అండి, యాజ్ యూజువల్. రమణ గారు మీరు ఎలా ఉన్నారు? హ్యాపీయా? మేము సూపర్ అండి, బాగున్నాం. సాగర్ గారు హాయ్. హాయ్ రమణ గారు, ఎలా ఉన్నారు? హౌ సింగపూర్ ట్రీటింగ్ యూ? సూపర్ అండి, బాగున్నాం. అన్నయ్య సింగపూర్ లో ఉన్నారండి, ఐఫాకి వచ్చారు. సారీ, అన్నయ్య దేవిశ్రీ ప్రసాద్ గారు సింగపూర్ లోనే ఉన్నారు. ఓహో, ఎక్కడ అయ్యో నాకు అడ్రస్ తెలియదు, సీరియస్లీ తెలియదు. బట్ ఇది ఐఫా జరుగుతుంది కదా అక్కడ, సో దాని గురించి వచ్చారనమాట అండి. ఓకే. సో అక్కడ వెళ్ళి చూస్తామండి, ఎందుకంటే ఇప్పుడు మాకు మంచిగా చెప్తున్న టైంకు. అవునండి, మీ ఐడియా సూపర్ సింగర్ ఐడియా అవన్నీ షోలు అన్నీ చూసాము. ఇంకా మీ గురించి అసలు మేము ఫుల్గా రోజు ఎప్పుడు చూస్తుండే వాళ్ళం అనమాట. సాగర్ ప్రోగ్రామ్ వస్తుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. మళ్ళీ రేపటి నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతుందండి సూపర్ సింగర్స్. అవును, సూపర్ సింగర్. ఇంకోటి ఇంకా చాలా మంది మీకు ఫ్యాన్స్ కూడా చాలా మంది ఉన్నారండి. మిమ్మల్ని గొప్పగా ఏం చెప్పట్లేదు, కాకపోతే చాలా మంది ఉన్నారు. మంచి థ్యాంక్ యూ సో మచ్ సార్. యాక్చువల్గా సింగపూర్ వచ్చానండి లాస్ట్ ఒక 2 months బ్యాక్ వచ్చాను. బట్ ప్రతిసారి తమిళ ప్రోగ్రామ్స్ గురించి వచ్చాను నేను సింగపూర్. తెలుగు ప్రోగ్రామ్ మీద రాలేదు ఇప్పుడు దాకానే. మరి ఈసారి వస్తాను మీకోసం, రమణ గారి కోసం, వాళ్ళ ఫ్రెండ్స్ కోసం. ఉన్నారండి జనార్దన్ గారు, రమణ గారు, చాలా మంది ఉన్నారు సింగపూర్ లో. మన వాళ్ళు సింగపూర్ లో చాలా మంది ఉన్నారు, తోరికి కాల్ చేసే వాళ్ళు. సో మరి ఇప్పుడు ఇంకా మీ పాటలు మాత్రం చాలా బాగుంటాయండి. ఎందుకంటే మేము మీ గురించి తెలిసిన తర్వాత మీ పాటలు మరీ అరే సాగర్ ఇంతమంది సింగర్ ఉన్నాడా అసలు ఇండస్ట్రీలో అని మేము కూడా చాలా అనుకున్నాం. ప్లస్ మోర్ ఓవర్ దేవిశ్రీ ప్రసాద్ అంటే ఇంకా అసలు మ్యూజిక్ దేవిశ్రీ ప్రసాద్ అంటే ఇంకా అందరూ కేక. అసలు ఒక బ్రాండ్ ముద్ర పడిపోయిందండి. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కొట్టే 100% అది మ్యూజికల్ హిట్టే. మంచి పడిపోయింది, మీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది. ఖచ్చితంగా ఉంటుందండి, ఎందుకు ఉండదండి. రేపు పొద్దున్న ఈయన కూడా మ్యూజిక్ డైరెక్టర్ అవుతారు, ఆయన బ్రహ్మాండ పాటలు చేస్తారు. ఓకే, 3 కాలర్స్ ఉన్నారంట. రమణ గారు మీ వెనక బోల్ క్యూ ఉంది. ఓకేనండి డిఎంకే గారు, మంచి అండి. సాగర్ బాయ్. బాయ్ అండి, హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్స్ ఫర్ కాలింగ్, బాయ్, టేక్ కేర్. హలో, వెల్కమ్ టు టాలీవుడ్ టాకీస్. మ్యామ్, మే నో హూ ఇస్ ఆన్ ద లైన్? హలో, నమస్తే. హాయ్ డిఎంకే గారు. అండ్ సారీ, నేను సాగర్ గారు, దేవిశ్రీ ప్రసాద్ బ్రదర్ అని తెలుసు. అదే నా పేరు సాగర్ అంటారండి. రేపు పొద్దున్న నా పాస్పోర్ట్ కాపీ జెరాక్స్ పంపిస్తాను. మీ వాయిస్ చాలా లోగా ఉంది. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? మీరు కొంచెం గట్టిగా మాట్లాడతారా ప్లీజ్? స్విట్జర్లాండ్ నుంచి మాట్లాడుతున్నాను. ఏమండి? నేను యాక్చువల్గా ఎందుకు కాల్ చేశానంటే, మీరు స్టార్టింగ్ ఇంట్రొడక్షన్ చెప్పేటప్పుడు ఏంటి సాంగ్స్ అన్ని ఇక్కడి నుంచి హిందీలోకి ఇంకా వేరే దగ్గరికి అట్లా ట్రాన్స్లేట్ అవుతాయి అని చెప్తారు కదా. షిఫ్ట్ అవుతున్నాయండి, నాట్ ట్రాన్స్లేటింగ్. ఈ టూల్ కాపీ వెళ్తున్నాయండి అక్కడికి కూడా. ఇక్కడ లోకల్ రెస్టారెంట్స్ ఇట్లా పబ్స్ ఇంకా ఉంటాయి కదా, ఈవెన్ వాళ్ళకి లాంగ్వేజ్ అర్థం కాకపోయినా ఈ సాంగ్స్ అన్ని పెట్టుకొని ప్లే చేస్తూ ఉంటారు. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారని అడుగుతున్నారండి సాగర్ గారు. స్విట్జర్లాండ్ నుంచి. స్విట్జర్లాండ్. అను అండి. హలో అను గారా? లేదు, మాధవి నా పేరు. మాధవి గారు, సారీ మాధవి గారు, ప్లీజ్ స్విట్జర్లాండ్ లో కేసు పెట్టండి దీని మీద. ఏంటి? ఏం లేదండి, స్విట్జర్లాండ్ నా మీద కేసు పెట్టమంటున్నారు మర్చిపోయినందుకు. ఏం చేసి పెట్టాలి? మీ పేరు మర్చిపోయినందుకు నా మీద కేసు పెట్టమంటున్నారు అక్కడ. ఎంత ఆనందం చూసారు కేసు. వద్దులేండి, మిమ్మల్ని తీసుకొచ్చారు కదా చాలా మంది షోస్ కి తీసుకొచ్చారు. అందుకే కేసు పెడతారా?
షోకి ఎప్పుడు కాల్ చేయలేదు కానీ బట్ వింటూ ఉంటాను రెగ్యులర్ గా. థ్యాంక్ యూ వెరీ మచ్. కాకపోతే అంటే దేవిశ్రీ ప్రసాద్ గారి సాంగ్స్ ఇవన్నీ ఎంతో ఫేమస్ ఇక్కడ యూరోపియన్ కంట్రీస్ అన్నిట్లో చెప్దామని కాల్ చేశా. థ్యాంక్ యూ సో మచ్. ఈయన పాడిన పాటలు ఏమి లేదా మీరు సాగర్ గారు పాడిన పాటలు వినుంటారా? నేనే పాడాను తెలుసు. బాగా పాడతారు కదా, ఆనందంలో ఒక పాట, ఇంకా పరువులో పాట. ఏమండి ఆర్యాలో పాడలేదు, పరుగులని పాడలేదు. ఏదో ప్రియ రాగం ఏదో ఒక రాగం అంటున్న ఒక పాట ఉంది చూసారా ఆర్యాలో? అవును, ఆ పాట పాడింది సాగర్ గారండి. అవును నాకు తెలుసు, కొన్ని పాటలు పాడింది సాగర్ గారని కన్ఫ్యూజ్ అయి ఉంటాను. బట్ యూనో కన్ఫ్యూజ్ అయిన విషయం చాలా క్లియర్ గా రింగ పాట చాలా చాలా ఫేమస్ ఇక్కడ స్విస్ లో, ఆమ్స్టర్డామ్ లో, అన్ని ప్లేస్లలో తెగ ప్లే చేస్తుంటారు. గ్రేట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ మాధవ్ గారు. నైస్ టాకింగ్ టు యూ. హ్యావ్ ఎ నైస్ డే. Bye bye. Take care. And with your permission, I would like to take one more call. Andy. Thank you. Bye. Bye. Take care. Hello. Welcome to Tollywood Talkies, ma'am. మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? హాయ్ డిఎంకే గారు, నేను ప్రియాని మాట్లాడుతున్నానండి. యా ప్రియా, హౌ ఆర్ యూ? ఎవరు చెప్పండి మీరు? ప్రియా గారు హాయ్. డిఎంకే గారు మీ ఏ ఊరిని అడుగుతున్నారండి మీరు? ఏ ఊరు అని అడుగుతున్నారా? తెలిసినట్టేమో ఇక్కడ హాయ్ అంటున్నారు కానీ మర్చిపోతున్నారు. డెట్రాయిడ్ ప్రియా అంటే అర్థమవుతుంది కదా, ప్రియా అంటే అర్థమవుతుంది. డెట్రాయిడ్ ప్రియా గారు ప్రియ గారు మాట్లాడండి. సాగర్ గారు ఉన్నారు మన స్టూడియోలో. వండర్ఫుల్ సింగర్ అండ్ అసలు ఎలక్ట్రిఫైయింగ్ పర్సనాలిటీ అండి, పెర్ఫార్మర్. సాగర్ అంటేనే ఉంది కదండి సముద్రం. చాలా తెలుసుకోవచ్చు సాగర్ గారి దగ్గర నుండి. థ్యాంక్ యూ సో మచ్. కానీ ఏం తెలుసుకుంటారండి, మునిగిపోతారు సముద్రం. నాకే మీరిద్దరు బ్రదర్స్ మాత్రం అందరిని మోసం చేస్తారండి కనిపించకపోతే మీ వాయిస్లతోటి. అంతే కదా. లేదు సిమిలర్ గా ఉంటాయి మీ వాయిస్లన్నీ. అవునండి, అదే పెద్ద ప్రాబ్లం గా ఉందండి నాకు కూడా. చాలా పెద్ద ప్రాబ్లం గా ఉంది అది నాకు కూడా అంటున్నా. అర్థమైంది. ప్రాబ్లం అది కూడా గాడ్ గిఫ్టే. బ్రదర్స్ అనేది అందరికి దొరకదండి అలా ఉండేది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మా ఫాదర్ ఉంటారు అట్లా, మా ఫాదర్ మా పెద్దనాన్న ఇద్దరికి ఒకటే వాయిస్ ఉంటుంది, సేమ్ డిటో మీలాగే ఉండేది. ఓకే, కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం ఎందుకంటే నేను పాడిన పాటలు అన్నయ్య పాడడానికి కూడా డౌట్లు వచ్చిన టైమ్స్ ఉన్నాయి యాక్చువల్లీ. ఏం లేదులేండి, దేవిశ్రీ ప్రసాద్ గారు అంటే మ్యూజిక్ డైరెక్టర్ గారు, మీరు సింగర్ అని తెలుసుకుంటాంలేండి. దేవి గారు కూడా సింగర్ అండి, ఆయన బ్రహ్మాండ పాటలు పాడారు. సింగర్ ని పక్కన పెట్టేద్దామండి, పాపం వాయిస్ కాపీ చేశారు కదా, కాపీ చేశాడు భగవంతుడు, అందుకని సింగర్ ని పక్కన పెడితే తిని సింగరు ఆయన మ్యూజిక్ డైరెక్టర్ అని చెప్పుకుందాము. మీరు సూపర్ అండి, మీరు కేబు కేక్ అండి, నాకు బాగా నచ్చేసారు మీరు. నాకు కూడా. మీకు అసలు ఏ ఊరిని మర్చిపోయారు మీరు, ఎంత మోసం దాకా కొట్టరా. ప్రియ గారు చెప్పండి. తెలుసండి మీరు ఎందుకో మా ప్రియ గారు అన్నప్పుడే అర్థమైపోతుందండి నాకు, మీరు ఆపేయండి ఇంకా అని. కాదండి, వెనక నలుగురు ఉన్నారండి కాలర్స్, అది తెలుసు నాకు. గివ్ దెమ్ ఛాన్స్ టు టాక్ టు మిస్టర్ సాగర్, అది అంతమించి ఇంకేం లేదండి. అండ్ సో నైస్ ఆఫ్ యు. అయిపోయిందండి, మరీ స్వార్థం ఎక్కువైపోతుందండి మీకు ఈ మధ్య. అసలు క్లైమాక్స్ రీల్ వచ్చే డైలాగ్ కింద మంచి ఎక్స్ప్రెషన్ తో చెప్తున్నారు. ఒక్క మాట, మిమ్మల్ని తీసుకొస్తారు గెస్ట్ గా, సగం పైన డిఎంకే గారే మాట్లాడతారు, టైం అయిపోయిందని చెప్తారు మళ్ళీ. అన్యాయం అసలు. సాగర్ గారితో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ప్లీజ్ మాట్లాడండి. ఇప్పుడు నేను ఎస్ మేడం చెప్పండి, మీ పర్సనల్ నెంబర్ ఇచ్చేసేయండి. ఇంత పబ్లిక్ గానా? కొంపలు అంటుకుంటాయండి, ప్రపంచం మొత్తం వింటున్నారు. డిఎంకే గారి దగ్గర తీసుకుంటాను. ఆయన ఏ ప్రియాని అడుగుతారు తర్వాత నెక్స్ట్. సరే, మీరు చాలా బాగుందండి, మీ వాయిస్ బాగుంది, మీ పాటలు బాగుంది, ఆయన కూడా బాగున్నారండి. చాలా చాలా మంచి ఫ్యూచర్ ఉంటుంది అని చెప్పేసి బ్లెస్ చేస్తూ ముగించేస్తున్నాను. Thank you very much, Priya. Bye అండి. Nice talking to you. Thanks for calling and have a nice day. Bye bye. Take care. Hello.
హలో హలో, వెల్కమ్ టు టాలీవుడ్ టాకీస్. మ్యామ్, మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? నా పేరు రూపా అండి, నేను మాదాపూర్ నుంచి కాల్ చేస్తున్నాను. వావ్, గ్రేట్. రూప గారు, మా స్టూడియోలో సాగర్ గారు ఉన్నారు, వారితో మాట్లాడండి. యా, హలో సాగర్, హాయ్ రూపా గారు, హౌ ఆర్ యు? హలో. హలో. యా, హాయ్ రూపా, హౌ ఆర్ యు? ఐఎమ్ గుడ్, హౌ అబౌట్ యూ? ఐఎమ్ గుడ్, థ్యాంక్ యూ సో మచ్. చెప్పండి. యువర్ వాయిస్ ఇస్ బిట్ లో. ఓ, మై వాయిస్ ఇస్ అ బిట్ లో. ఓకే, హౌ ఇస్ ఇట్ నౌ? ఇట్స్ బెటర్. యా, థ్యాంక్ యూ. ఎస్ రూపా. సాగర్ గారు, మీరు పాడిన పాటలో ది బెస్ట్ సాంగ్, నాకు నచ్చిన సాంగ్ వర్షంలో ఒక సాంగ్ ఉంటుంది, నీటి ముల్లై. యా, ఓకే. దట్స్ వన్ ఆఫ్ మై ఫేవరెట్స్. థ్యాంక్ యూ సో మచ్. దట్స్ మై ఫస్ట్ సాంగ్ అండి. ఓ రియలీ? యా యా యా. ఓకే, దట్స్ a beautiful song. థ్యాంక్ యూ సో మచ్ రూపా గారు. యాక్చువల్ గా ఫస్ట్ టైం మిమ్మల్ని సూపర్ సింగర్స్ లో చూసినప్పుడు అదేంటి దేవిశ్రీ ప్రసాద్ యాంకరింగ్ ఎప్పుడు స్టార్ట్ చేశారని we were actually surprised. ఓకే. దెన్ మీ గురించి తెలుసుకున్న తర్వాత షాక్డ్. ఓకే. So I really wish good luck to your future and your future endeavors. థ్యాంక్ యూ సో మచ్. I really hope you reach good heights. థ్యాంక్ యూ. ఇంత లోగా కాకుండా కొంచెం హైట్గా. Sorry? బాగా లోగా ఉందన్నారు కదా ఇందాక, ఇప్పుడు హైట్స్ బాగుంది, ఫినిషింగ్ అంటున్నా, లో టు టాప్. థ్యాంక్ యూ రూపా గారు. అండ్ సూపర్ సింగర్ అన్నారు కాబట్టి సూపర్ సింగర్ నెక్స్ట్ సీజన్ కూడా స్టార్ట్ చేస్తున్నాం. Okay. సో ప్రాబ్లీ ఈ మంత్ నుంచి మీకు ఇట్ బి టెలికాస్ట్ అండ్ యూ కెన్ వాచ్ దట్ అండ్ గివ్ అస్ యువర్ ఫీడ్బ్యాక్. Okay. ఆయనకి నంది అవార్డు వచ్చింది తెలుసా అండి మీకు? ఆర్యాలో సెకండ్ సాంగ్కి, అంటే ఆర్యాలో పాడారు కదా వర్షం ఫస్ట్, నెక్స్ట్ సాంగ్కే నంది అవార్డు వచ్చింది. ఓ అవునా? ఏదో ప్రియరాగం అనే పాట వినుంటారు మీరు. ఏదో ప్రియరాగం అంటున్నా అనే ఒక పాట ఉంది కదా. ఈవెన్ బొమ్మరిల్లులో నమ్మక తప్పని నిజమైన రైట్. ఈవెన్ దట్ ఈస్ వెరీ నైస్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఆయన పాడిన పాటలన్నీ కూడా ఆవిడ ఏం చెప్పొచ్చు, నమ్మక తప్పని నిజమైనా అది బాగుందని చెప్పాల్సి వస్తుంది. ఏది నంది అవార్డు రావడమా? అయ్యో నిజంగా వచ్చిందండి బాబు. అది నమ్మక తప్పని నిజమంట. నమ్మక తప్పని నిజమే అది. ఇంకా తప్పదు, నిజాన్ని నమ్మేయాలి. అవును మరి. అవును. థ్యాంక్ యూ. వెరీ నైస్ టాకింగ్ టు యూ. సేమ్ హియర్ రూపా, థ్యాంక్ యూ సో మచ్. Okay, thank you Rupa. Bye bye. Thanks for calling Rupa. Keep listening to Tori. Bye bye. Take care. Hello. Welcome to Tollywood Talkies. May I know who is on the line? Aparna from where? US. US. Which part of US, Aparna? Chicago. Okay. బాగా చికాకు పడుతున్నారు. సాగర్ గారితో మాట్లాడండి అపర్ణ. హాయ్ అపర్ణ, ఎలా ఉన్నారు? హాయ్ సాగర్. I'm good. How are you? I'm good. డాక్టర్? Yes. చెప్పండి అపర్ణ అయ్యాల గారు, ఎలా ఉన్నారు? I am really good, సాగర్ గారు. I never expected మీరు కాల్ చేస్తారని. థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ ఏమంటారు, blessed. Quite happy. Yeah, more than quite happy because I'm not quite at all. Pleasant surprise to Sagar అండి. మీ అపర్ణ గారు మాట్లాడండి. సర్ప్రైజ్ ఏం లేదు, she was saying I'm going to call అని. నేను షాక్డ్ యాక్చువల్లీ, చేయరు అనుకున్నాను. It's a surprise. Yeah, okay, అలా కూడా అనుకోవచ్చు. So how's first నీకే చెప్తున్నా అని, so I had to call. Yeah, she had to call. పాపం లేకపోతే చేసి ఉంటారు. I wanted to call. Okay, that's better. That's better. Yeah, అపర్ణ చెప్పండి. నా గురించి మంచిగా చెప్పండి ప్లీజ్. నీ గురించా? Try చేయండి at least. He's a really shy guy. He doesn't talk to girls at all. Yeah, right. Good singer. అయ్యో ఏంటండి ఇప్పుడు ఆయన గురించి కనీసం ఆయన ఫోన్ నిండా గర్ల్స్ నెంబర్స్ ఏనండి. ఆయనకు వచ్చిన కాల్స్ అన్ని అవే, మిస్డ్ కాల్స్ అన్ని గర్ల్స్. ఫోన్ ఈయన మెయింటైన్ చేస్తున్నారు నా దాన్ని, నా ఫోన్ ని. ఫోన్ ఆన్సర్ చేయరు కదా. She knows more about my answer. కాదండి, ఆ వయసులో గర్ల్స్ ఫోన్ చేయకపోతే అబ్బాయిలు ఫోన్ చేస్తే అసహ్యంగా ఉంటుందండి. అది కరెక్ట్. తర్వాత గర్ల్స్ మిస్ కాల్స్ సరిపోతుంది. That's true too. So yeah, since I did call you, you're gonna sing for me. Oh, ఇలా కూడా పెట్టినట్టు. ఏ పాట? No, she likes మీకే పాట ఇష్టం? కళ్ళతోటి I think. మీరు చెప్పండి, which song do you want అపర్ణ? Whatever you like. Oh, okay. Fine, sing my favorite song.
You already started it. నీ కళ్ళతోటి నా కళ్ళలోకి చూస్తేనే చంద్రోదయం, నీ చూపుతోటి నన్ను తాకుతుంటే తనువంత సూర్యోదయం. సో అక్కడ ఎలాగ సూర్యోదయం, ఇక్కడ మన చంద్రోదయం. సరిపోయిందండి, మ్యాచ్ అయింది. Well, good morning. For you, good morning, and for us, good evening. Chicago. Yeah, that's it. Honestly, I woke up with an alarm for you. You owe me. Oh, and you alarmed all of us with your call. Anyways, you have fun with your show. Yep. After your call, it's going to double. Yeah. Increase. Thanks for the call and for the energy. Okay. Bye. Thanks so much. Yeah, take care. Bye-bye. Bye, Aparna garu. Thanks for calling. Have a nice day. Bye. Take care. పని చేద్దాం సాగర్ గారు, ఇప్పుడు దాకా చిన్న బ్రేక్ తీసుకుందాం. ఒక మంచి పాట వేస్తాడు మా కిరణ్. అయితే నా పాట ఏమన్నా? మీ పాటేనండి, ఇంకో పాట అయినేమో. ఇంకో పాట వేస్తే కిరణ్ గొడవలు అవుతాయి ఇక్కడ. అప్పుడు మంచి పాట అయి ఉంటుంది. మంచి పాట. So please listen to this beautiful song. We'll be back after this lovely song again. Stay tuned to Tory. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టాలీవుడ్ టాకీస్ అండ్ దిస్ ఇస్ డిఎంకే. మరి డిఎంకేతో పాటు ఎలక్ట్రిఫైయింగ్ పర్సనాలిటీ అండ్ వండర్ఫుల్ సింగర్, నంది అవార్డు గ్రహీత మరి సాగర్ గారు ఉన్నారు. సాగర్ గారు మరి కాల్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో, హాయ్ అండి. హాయ్ డిఎంకే గారు, ఏమైపోయారండి? కాశీకి వెళ్ళానండి. ఏమండి? కాశీకి వెళ్ళాను నేను. కాశీకి వెళ్ళారా? బెనారస్, వారణాసి, కాశీ విశ్వనాథుని దర్శించుకొని, గంగలో స్నానం చేసి, గంగాహారతి చూసి, విశ్వనాథుని దర్శించుకొని తిరిగి ఏమండి పుణ్యక్షేత్రాలు తిరుగుతున్నారు ఏంటండి? తిరుపతి, తర్వాత కాశీ, అంతమంది భద్రాచలం. నా ప్రమేయం లేకుండా జరిగినాయండి అన్ని కూడా. ఏది నేను రిజర్వేషన్ చేయించలేదండి, వాళ్ళే రిజర్వేషన్ చేసి తీసుకొచ్చారంటండి అన్ని. తను కూడా 18 మంది వెళ్ళాం. హాయ్ అండి, హౌ యూ? గీత గారు అండి, ఫ్రమ్ సాక్రమెంటో. ఫ్రమ్ గీత గారు ఫ్రమ్ సారీ సాక్రమెంటో. అదే సీతా కౌలూరి, లాస్ ఏంజల్స్. కరెక్ట్ అండి. ఓకే, లాస్ ఏమలేదు మీకు అయితే. లాస్ ఏంజల్స్. ఆవిడ కూడా ఏంజల్ లో మాట్లాడుతున్నారు. చెప్పండి. నిజంగానే ఏంజల్ అండి. అదే జాంపండు. ఆ ఎక్స్ప్రెషన్ చూసి తెలుస్తుంది. 4 years బ్యాక్ అనుకుంటా దేవిశ్రీ వచ్చారు అనమాట మాకు ఇక్కడ తెలుగు అసోసియేషన్ ఒకటి ఉంటే. నేను కూడా వచ్చానండి. ఎంజాయ్ చేసామండి అసలు. ఓకే, ఆ ప్రోగ్రామ్ నేను కూడా వచ్చాను బై ద వే. అవును కదా? అది ఒక బాస్కెట్బాల్ ఆడిటోరియం కైండ్ ఆఫ్ థింగ్ లో జరిగింది. కరెక్ట్? ఇండోర్ స్టేడియం. ట్విన్స్ అంట దాదాపు అండి ఒక 4 years గ్యాప్ తోటి. ట్విన్స్ అన్న దానికి మీనింగ్ ఎట్లా మార్చి చెప్పారండి? ఎవ్రీథింగ్ సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ. అంతే కదండి. లేదండి, పోలికలు అలాగే ఉంటాయి, వాయిస్ అలాగే ఉంటుంది, పర్సనాలిటీ అలాగే ఉంటుంది, పెర్ఫార్మెన్స్ అలాగే ఉంటుంది. ఆ రోజు ఎంత ఎంజాయ్ చేసామంటే అసలు ఫుల్ ఎనర్జీ. ఇంకా థ్యాంక్ యూ అండి. ఎగ్జాక్ట్లీ 4 years అవుతుంది. ఇన్ఫాక్ట్ లాస్ట్ జూలై 2008 జూలై. కరెక్ట్. బాగా ఎంజాయ్ చేసాం అసలు. థ్యాంక్ యూ సో మచ్ అండి. వెళ్ళిపోయి డాన్స్లు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీ చేత కూడా చేయించుంటారు నాకు తెలిసి. అబ్బో, మనకి అసలు ఇక్కడ మ్యూజిక్ ప్లే అవుతుంటేనే బాడీ ఆగదు. దట్ ఈస్ సీత. వెరీ గుడ్, వెరీ గుడ్. చెప్పండి. థ్యాంక్స్ అండి డిఎంకే గారు, ఈ షోకి అందరిని తీసుకొచ్చి మాకు మాట్లాడే అవకాశం కలిగిస్తున్నందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్ సీత గారు, సీతా కౌలూరి. అండ్ విత్ యువర్ పర్మిషన్, ఇఫ్ యూ పర్మిట్ మీ టు టేక్, దేర్ ఆర్ సో మెనీ కాలర్స్ బిహైండ్ యూ. Sure. All the best, Sagar. Thank you, Sita. So sweet of you. Nice talking. Yeah, take care. Thanks for calling, Sita. Have a nice day. Bye bye. Take care. And hello. Welcome to Tollywood Talkies. So మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు కిషోర్ అండి. ఒక్క నిమిషం అండి. నా పేరు కిషోర్ అండి. సార్, నేను కొలంబస్ నుంచి మాట్లాడుతున్నాను. కొలంబస్ నుంచి కిషోర్ గారు. ప్లీజ్, సాగర్ గారు ఉన్నారు, వారితో మాట్లాడండి. హాయ్ కిషోర్ గారు, బాగున్నారా? బాగున్నాను సాగర్ గారు, మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. ఇంకేంటండి విశేషాలు? సో మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? నేను వాషింగ్టన్ నుంచి మాట్లాడుతున్నానండి. నా పేరు సంజయ్. అవునా? ఎప్పుడు వచ్చారు మీరు?
నేను పుట్టింది పెరిగింది అంతా అక్కడేనండి, వాషింగ్టన్ DC. ఫుల్ వాషింగ్ పుట్టింది. ఓకే. సో మీరు మంచి మీరు ఎప్పుడు క్లాసికల్ సాంగ్స్ పాడతారు, మంచి మాస్ సాంగ్స్ పాడే ఐడియా ఏమైనా ఉందా మీకు అసలు? పాడే ఐడియా నాకు ఉండాలి కానీ ఇచ్చే మ్యూజిక్ డైరెక్టర్ ఉండాలి కదా. నాకు చాలా ఐడియాలు ఉన్నాయి. కిషోర్ గారు ఇప్పుడు చెప్పండి కిషోర్ గారు. డైరెక్షన్ చేసే ప్లాన్ ఏమైనా ఉందా? మీరే మ్యూజిక్ డైరెక్షన్ చేసి మీరు ఒక పాట పాడచ్చు. అప్పుడు నేనే వినాలండి, అది ప్రాబ్లమ్. ఏదండి? అప్పుడు నేనే వినాలి పాటలు. చాలా అంటారా? మీకు యుఎస్ లో షోస్ ఇచ్చే ఉద్దేశం ఏమైనా ఉందా? మా కజిన్ ఒక ఆయన ఉన్నారండి యుఎస్ లో, ఆయన కూడా వాషింగ్టన్ లోనే ఉంటారు. ఓకే. ఆయన పేరు సంజయ్ అంటారు. ఓకే. ఆయన పర్మిషన్ ఇస్తే నేను చేద్దాం అనుకుంటున్నాను షోస్. మీరేమనుకుంటున్నారండి దాని గురించి? ఓకే, మీరు చేస్తానంటే మేము డెఫినెట్గా సర్లేండి బాబు గారు, ఆపండి. మెయింటైన్ చేస్తున్నారు, క్యారెక్టర్లు బాగా దిగిపోయారండి. ఓకే. సో ఇప్పుడు మీరు నెక్స్ట్ మీ ఫ్యూచర్ మూవీస్ ఏమి ఉన్నాయండి లైన్ లో, పైప్ లైన్ లో? అంత పెద్ద లైన్ ఏం లేదు, చిన్న లైన్ ఉన్నది. చిన్న లైన్ లోనే అంటే అట్లీస్ట్ ఒక 3-4 సాంగ్స్ అన్నా చేస్తుంటారు కదా. సో అయినప్పుడు చెప్పుకుంటూ వస్తాను వాటి గురించి. యాజ్ ఆఫ్ నౌ జూన్ లో మాత్రం జూలై వస్తుంది. జూలైలో జూలై ఏమన్నా చిన్న లైన్ హమ్ చేసి చెప్పగలరా? ఐ విల్ సింగ్ ద హుక్ లైన్ బికాస్ అదే బాగా ఫేమస్ అవుద్దని ఒక నమ్మకం. మీరు అడిగారు కదా మాస్ సాంగ్ పాడలేదా అని. Okay. అంటే బేసికలీ రైట్ ఫ్రమ్ యువర్ ఆర్యా సాంగ్స్ ఐ వాజ్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యువర్. సో మీరు అదేనా అంటే స్టోరీ ఆడియన్సెస్ కి చిన్న హమ్ చేయగలరా మీకు రాబోయే సాంగ్ ఒకటి? యా షూర్ షూర్ ఐ విల్ డు దట్. మీరు మాస్ సాంగ్ అన్నారు కదా, దిస్ ఇస్ ఎ మాస్ సాంగ్. సో హోప్ఫుల్లీ మీకు నచ్చితే మీ కోరిక కూడా తీరినట్టే ఉంటుంది. సో ద సాంగ్ గోస్ లైక్ తీసేద్దాం తీసేద్దాం ప్రేమ తాట తీసేద్దాం, చేసేద్దాం చేసేద్దాం పెళ్లి పండగ చేసేద్దాం. ఇది హుక్ లైన్. ఇస్ మెయిన్. మీరు అడిగిన మాస్ అక్కడ అలా అందుకుంటుంది అన్నమాట. పల్లవి సాంగ్ ఇస్ మీ ఇంటికి ముందో గేటు, అది దూకాలంటే డౌటు, మీ ఇంట్లో ఉన్నది డాగు, అది రన్న. నాకు లిరిక్స్ గుర్తులేవు, బట్ సాంగ్ వింటే మీరు ఐ థింక్ యూ విల్ ఎంజాయ్ ఇట్ బెటర్. ఇంకా 2 days కదా ఫుల్ సాంగ్ వచ్చేసి. 10వ తారీఖున ఆడియో రిలీజ్ అండి, జూలై. ఆల్రెడీ సాంగ్ టీజర్స్ దేర్ అండ్ ఆల్. సాంగ్ బాగుంది. దాంట్లో సెకండ్ వర్డింగ్ పెళ్లి పండగ అనేది వినిపించింది. సో ఎనీథింగ్ ఇన్ ద పైప్ లైన్ ఫర్ యూ అండి? పెళ్లి పండగ అండి, పెళ్ళైనా ఉండాలి పండగైనా ఉండాలి, రెండు కలిపి ఎలా ఉంటాయండి జీవితంలో. అంటే తాట తీస్తారు అంటే పెళ్ళి అనేది పండగ కాదంటారు మీరు? అట్లీస్ట్ అంటే అలా కూడా అనొచ్చు. ఎందుకులేండి, పెళ్ళి అనేది పండగ అవ్వచ్చు కానీ అవ్వచ్చు. Okay, Sagar garu, nice speaking to you. I didn't want to block the line. There might be a lot of other callers waiting for you. నేను నాకు దొరక టైంకే half an hour చివరిగా కిషోర్ గారితో మాట్లాడు. కిషోర్ గారు థ్యాంక్ యూ కిషోర్ గారు. సీసాయి బాబుని అడిగాను చెప్పండి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి, గుడ్ లక్ అండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్ అండి, హ్యావ్ ఎ నైస్ టైం, బాయ్ బాయ్. హలో 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 నమస్తే అండి, వెల్కమ్ టు టాలీవుడ్ టాకీస్. మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు సార్? హలో 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 వెల్కమ్ టు టాలీవుడ్ టాకీస్ సార్. మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఓకే, కట్ అయిపోయింది. యా, వన్ మోర్ కాల్ అండి. హలో, హాయ్ అండి. హాయ్ డిఎంకే గారు, నా పేరు అర్చన, ఎన్సీ నుంచి మాట్లాడుతున్నాను. యా అర్చన గారు మన స్టూడియోలో ఎలక్ట్రిఫైయింగ్ బాయ్ అండి, వండర్ఫుల్ సింగర్ సాగర్ గారు ఉన్నారు. యా ప్లీజ్ వారితో మాట్లాడండి. హాయ్ హాయ్ సాగర్, హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్, హౌ ఆర్ యూ అండి? ఐఎమ్ గుడ్, థ్యాంక్ యూ అండి. చాలా హ్యాపీగా ఉందండి త్రూ టోరీ మీతో మాట్లాడుతున్నాను. సేమ్ హియర్ అండి, నాకు కూడా నిజంగా అంటే ఏదో మాటలు చెప్పడం కాదు, నిజంగా చాలా సంతోషంగా ఉంది. సో న్యూ ఎక్స్పీరియన్స్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ద వరల్డ్. అందరూ చేస్తుంటే ఓ ఇంతమంది తెలుసా నా పేరు అని చాలా సంతోషంగా ఉంది. తెలియని వాళ్ళకి తెలియవచ్చు కూడా ఛాన్స్ అనమాట. అసలు మీరు అలా అనుకుంటున్నారు కానీ మీరు వర్షం సాంగ్ పాడినప్పటి నుంచి నాకు మీరు తెలుసు. ఓ సో స్వీట్, థ్యాంక్ యూ అర్చన గారు. ఫస్ట్ సాంగ్ అండి అదే నాకు చాలా ఇష్టమైన ఫేవరెట్ సాంగ్ అండి. అది 4 lines ఉంటుంది, కొంచెం హమ్ చేయరా? వెరీ క్యూట్, వెరీ స్వీట్ అండ్ క్యూట్ సాంగ్. అర్చన గారు మీరు ఒకసారి పాడితే ఆయన హ్యాపీగా ఫీల్ అవుతారు. యా డెఫినెట్లీ. నేను రిక్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నానండి సాగర్ గారిని పాడమని. మీరు పాడండి, నేను కంటిన్యూ చేస్తాను. రోజ్ హ్యామరింగ్ కాదండి, మీరు కొంచెం హమ్ చేస్తే ఆయన పాడతారంటున్నారు.
యు వుడ్ లైక్ టు సింగ్ విత్ యు? కష్టమండి, అస్సలు బాగోదు నా వాయిస్. అయ్యో నాది సేమ్ అండి, పర్లేదు పాడండి. కాదండి మీతో పాడతారంటున్నారా? మా కోసం మీరు ఒక్కసారి కొంచెం 4 lines. ఓకే, అయితే మీరు మాత్రం పాడరనమాట. కష్టమండి, Okay, స్టోరీలో అందరు పారిపోతారు. I don't want to force you. నీటి ముల్లై నన్ను గిల్లి వెళ్ళిపోకే మల్లెవాన, జంట నల్లే బంధమల్లే ఉండిపోవే వెండివాన, తేనెల చినుకులు చెవి చూపించి కన్నులదా ఇంకా పెంచి కమ్మని కలవేమో అనిపించి కనుమరుగై కరిగావా సిరివాన, నువ్వు వస్తానంటే నేనొద్దంటానా. అవసరం అండి, చాలా థ్యాంక్స్. మీరు అలా పాడుతుంటే నేను నా మనసులో పాడుకుంటూ ఉన్నాను అనమాట సాంగ్. సో స్వీట్, థ్యాంక్ యూ సో మచ్. సో నైస్. ఇప్పుడే జులై ప్రోమో సాంగ్స్ విన్నానండి, మీది ఒక సాంగ్ పాడారు కదా, మీ ఇంటి ముందు గేటు. వెరీ అప్ టు డేట్, ఐ లైక్ ఇట్. అవునండి, వెయిటింగ్ అన్నమాట ఫుల్ సాంగ్ కోసం. చాలా బాగుంది ఫస్ట్ ఫ్యూ లైన్స్. దట్ వన్ ఇప్పుడే పాడానంటే లిరిక్స్ నేను కొంచెం మళ్ళీ ఇంటి ముందు గేట్ అంటే గేట్ దూకాలంటే డౌట్ గా ఉంది. మీ ఇంటికి ముందు గేటు అది దూకాలంటే డౌట్, దాని తర్వాత మీ రోడ్లో ఎలగదు లైటు నాకు అసలే తెలియని చోటు, మీ ఇంటికి ముందో డాగు అది అంది బాబు ఆగు, దాని నోట్లో ఎన్నో పళ్ళు అవి చూస్తే వణికెను ఒళ్ళు. మొత్తానికి వాడు అయిందనమాట. చాలా బాగుంది సాంగ్. ఓకే అర్చన గారు, విత్ పర్మిషన్ ప్లీజ్. వన్ మోర్ థింగ్ అండి, సూపర్ సింగర్స్ లో యువర్ ఆసమ్ అంటే ఆసమ్, చాలా బాగుండేది. థాంక్యూ సో మచ్, అండ్ వి ఆర్ ట్రైయింగ్ టు కంటిన్యూ ద గుడ్ వర్క్. సో 7 is going to start very soon. అది కూడా చూసి that's what waiting to see you. Sure. From 27th of this. Thank you so much అండి. Thank you so much, nice speaking to you. Yeah, have a nice day అండి. Bye bye. Thanks for calling and take care. Hello, hi అండి. హలో హాయ్ అండి. యా నమస్తే సార్, మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? యా నా పేరు పూర్ణచంద్ అండి, నేను పెన్సిల్వేనియా నుంచి మాట్లాడుతున్నాను. పెన్సిల్వేనియా, వెరీ గుడ్. హాయ్ పూర్ణచంద్ గారు, సాగర్ హియర్. హాయ్ సాగర్, బాగున్నారా? హలో హాయ్ అన్న, ఎలా ఉన్నావు? ఐఎమ్ గుడ్. పూర్ణచంద్ మువ్వా. యా పూర్ణచంద్ మువ్వా. ఓకే, ఆ ఫేస్బుక్ లో నేను అలవాటు. He gives good comments and all that. So how are you Purnachand? Nice talking to you, నిజంగా. So sweet of you. Yeah, hi. Thanks అన్న, ఎలా ఉన్నావు అసలు? I'm good ma, how are you? Yeah, I'm fine అన్న. నాకు గబ్బర్ సింగ్ సూపర్ హిట్ ఆడియో. Oh yeah, thank you. మీకు నచ్చిన పాట ఏంటి గబ్బర్ సింగ్ లో? నెక్స్ట్ జూలై కదా ఎల్లుండి? నెక్స్ట్ జూలై, బట్ జూన్ లోనే వచ్చేస్తుంది. ఓకే దాని తర్వాత మహేష్ బాబు గారు కదా? మేబీ అండి, అంటే ఆర్డర్ మనం చెప్పలేం కదా, మహేష్ బాబు గారిని అడగాలి. డిపెండ్స్ కదా, బట్ నెక్స్ట్ ఐ థింక్ డమరుకు ఉంటుంది మోస్ట్ ప్రాబబ్లీ. దట్ ఆర్డర్. దాని తర్వాత మహేష్ బాబు. ఓకే ఎప్పుడు వస్తున్నావు అన్న యూఎస్? మళ్ళీ వచ్చేద్దాం యూఎస్కి వచ్చేద్దాం. ఇక్కడ ఎప్పుడు పర్మిషన్ ఇస్తే వచ్చేయటం ఏముంది. నిజంగానే అడుగుతున్నాం, చాలా రోజులు అయింది కదా వచ్చి. నువ్వు చాలా రోజులు అవ్వలేదు, 3-4 months అయింది. బట్ అది చాలా రోజులు మీరు ఫీల్ అవుతున్నారు కాబట్టి నేను డెఫినెట్ గా త్వరలో వచ్చేస్తాను, అంటే ఒక 1 month లోపే. నేను ఉజ్వల్ అడిగేదన్న ప్రోగ్రామ్ ఉజ్వల్ పీక్ మీద కత్తి పెట్టి అడగండి. ఉజ్వల్ గారు వల్ల సాగరే కదా అని పిలవకపోతే కంటెంట్ వస్తాను చెప్పండి. అప్పుడేదో ఫిల్లీ ప్రోగ్రామ్ కి వస్తాం అనుకున్నాము, తను ఇంకా ఏం మరి అదేమైందో తెలియదు. ఏమో సిల్లీగా ఉంటుందని రాలేదు. విల్ సీ, నాకు ఎగ్జాక్ట్ గా తెలియదు పరిస్థితి ఏంటని, బట్ విల్ బి క్యాచింగ్ వెరీ సూన్, డోంట్ వరీ. ఓకే ఇంకేంటన్న సంగతులు? ఇంకేంటి ఈ సంగతులు అంటే, ఇక్కడ బాగా ఎండగా ఉంది, ఒళ్ళు బాగా మండుతుంది, చెమటలు పడుతున్నాయి ఏసీ రూమ్ లో కూడా. చాలా చాలా కొత్తగా ఉంది, అంతే ఎప్పుడులే కొత్తగా ఉంది. ఓకే పూర్ణచంద్ గారు, thank you for calling. Take care. Yeah, have a nice day. Bye bye అండి. Let us take a small break అండి.
అండ్ విల్ బి బ్యాక్ ఆఫ్టర్ దిస్ వన్ నైస్ సాంగ్ అండి. స్టే ట్యూన్ టు టోరీ. ఒక మంచి పాట విని ఎంజాయ్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టాలీవుడ్ టాకీస్. అండ్ మరి టాలీవుడ్ టాకీస్లో డిఎంకేతో పాటు ఇవాళ వండర్ఫుల్ అండ్ ఎలక్ట్రిఫైయింగ్ పర్సనాలిటీ, వండర్ఫుల్ సింగర్ అండ్ మంచి, నేనేం చెప్పనివారు నన్ను కాల్ వచ్చారండి. హలో హాయ్ అండి. ఓ కట్ అయిపోయిందా? ఓకే, కోపం వచ్చారు. అలగారా నా మీద? అలగారు మా కాలర్. నిజంగా సాగర్ గారు మీకు విషయం చెప్పాలి. ఐ యూస్ టు సే దట్ అంటే కాల్ మై లిజనర్స్, దే ఆర్ ఆల్ రాయల్ డిగ్నిఫైడ్ టోరీ లిజనర్స్ అండి. సో ట్రూ అండి. ఎందుకంటే బికాస్ వెన్ ఎవర్ దే స్పీక్ ఇన్ సచ్ ఏ స్వీట్ వాయిస్ అండ్ స్వీట్. వాళ్ళతో మాట్లాడుతుంటే నేను కాశీ విశ్వనాథుడి కోసం వెళ్ళాను కానీ లేదంటే పొరపాటు కూడా వెళ్ళాను కదండి. అంత 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 ఇష్టం, నేను ఎడిక్టెడ్ ఇక్కడ. హలో హాయ్ అండి. హలో హాయ్ డిఎంకే గారు, సార్ గారు, ఎలా ఉన్నారు? దేవేందర్ న్యూ జెర్సీ. సార్ మీ పేరండి? దేవేందర్ ఫ్రమ్ న్యూ జెర్సీ. యా దేవేందర్ గారు ప్లీజ్. హాయ్ దేవేందర్ గారు, హౌస్ న్యూ జెర్సీ ట్రీటింగ్? హాయ్, గుడ్ థ్యాంక్ యూ. హాయ్ సాగర్ గారు, ఇక్కడ ఇంకో మీకు ఇద్దరు కాకుండా ఇంకో బ్రదర్ ఉన్నాడు న్యూ జెర్సీ చేశాను మీకు. యా ఓకే, థ్యాంక్ యూ. ఎందుకంటే లైక్ నేను కూడా కైండ్ ఆఫ్ దేవిశ్రీ పస్తలా కనిపిస్తాను అనమాట. ఓకే, దట్స్ నైస్, దట్స్ ఇంట్రెస్టింగ్. అయితే 3 years బ్యాక్ ఆటా జరిగింది 3-4 years బ్యాక్. 4 years బ్యాక్ న్యూ జెర్సీలో ప్రెసిడెన్షియల్ దట్ నేమ్ ఆడిటోరియం, ప్రుడెన్షియల్ కరెక్ట్. నేను వచ్చాను, నేను పాడాను అందులో పాటలు. యా అక్కడ నేను హాల్లో తిరుగుతుంటే ఒక పెద్ద వచ్చి హలో గారు మీ షో ఎప్పుడు ఈవినింగ్ 8 గంటలకు అని అడిగాను. మీరేం చెప్పారు మరి? అంటే సార్ నేను దేవిశ్రీ ప్రసాద్ అక్కడ విఐపి రూమ్ లో ఉన్నాడని చెప్పాను. అరే ఏంటండి చెప్పేసి 2 పాటలు పాడేయాల్సింది కదా. అలా దేవ్ ఉంది పేరులో, మీకు గొడవ ఏంటి? అందరం పెట్టండి, దేవేంద్ర తీసి అంతే కదా. దేవేందర్, సో అందరు దేవి హై అందర్ అండి. దేవేంద్ర అంటేనే దేవి హై ఇన్సైడ్. దేవి హై అందర్ హిందీ తెలుసా? దేవేంద్ర అంటే అబ్వియస్లీ వస్తుంది. అదే అంటే న్యూ జెర్సీలో ఈ మధ్య హిందీ నేర్పట్లేదంట, అందుకని. దేవేంద్ర గారు ఖర్చు అయిపోయిందండి. ఓకే, నో ప్రాబ్లం. అంటే ఆయన షో అడిగి ఉంటారు ఎవరు, అంతకని వెళ్ళిపోయింటారు డిఎస్పీ అనుకుని. మరో కాల్ వచ్చారండి. హలో హాయ్ అండి. హలో హలో వెల్కమ్ టు టాలీవుడ్ టాకీస్ అండి. మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో, నేను ఉదయ్ అండి, జాక్సన్ విల్ ఫ్లోరిడా నుంచి మాట్లాడుతాను, యుఎస్ నుంచి. సాగర్ గారితో మాట్లాడండి. హాయ్ ఉదయ్ గారు, హౌ ఆర్ యూ? హాయ్ సాగర్, మేమంతా మీకు పెద్ద ఫ్యాన్స్. ఇంట్లో మా అబ్బాయి మా అమ్మాయి కూడా మీకు పెద్ద ఫ్యాన్స్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. మా అమ్మాయి 3 ఏళ్ల వయసులోనే మా సూపర్ సింగర్ ని చాలా ఇష్టంగా చూసేది. మళ్ళీ ఎప్పుడైనా ఎదురు చూస్తున్నాం మేము అందరం. అంటే ఈ మంత్ 27th నుంచి మీరు చూడొచ్చండి మళ్ళీ. And my son Rohit want to talk to you. Yeah, please. సారీ సార్, ఆయన సిగ్గుపడుతున్నాడు మీతో మాట్లాడడానికి. మీ టీవీలో చూసి మీ మీద తెగ జోకులు వేస్తుంటాడు మా వాడు. ఓ నా మీద జోకులా? నేను అందరి మీద జోకులు వేస్తూ ఉంటాను, కంప్లైంట్. మీ జోక్స్ కూడా ఎంజాయ్ చేస్తుంటాం మేము. సో వీఆర్ వెరీ మచ్ వెయిటింగ్ ఫర్ యువర్ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి, మై ప్లెజర్. 27th నుంచి డిఎంకే గారు మీతో మాట్లాడలేదు ఏమనుకోకండి, ఫస్ట్ టైం లాంగ్ టైం లిజనర్. సార్ ప్లీజ్, మీరు వచ్చింది ఎందుకు, మీరు ఫోన్ చేసింది సెలబ్రిటీతో మాట్లాడడానికి. డిఎంకే తో ఎప్పుడు పడితే అప్పుడు మాట్లాడచ్చు. డిఎంకే తెలియట్లేదు, ఎగ్జాక్ట్ అయిపోతున్నాను సడన్ గా ఫోన్ లిఫ్ట్ చేసేటప్పటికి. సో సారీ మీకు హాయ్ చెప్పినందుకు. నో ప్రాబ్లం అండి, ఐఎమ్ అట్ యువర్ సర్వీస్. సో స్వీట్ డిఎంకే గారు హాయ్ నేను చెప్పేసానండి మీ తరఫున. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. బై. థాంక్స్ ఫర్ కాలింగ్. హావ్ ఎ నైస్ డే. ఐఎమ్ వర్కింగ్ ఫ్రమ్ హోమ్ లిజనింగ్ టు యువర్ ప్రోగ్రామ్. సో చాలా బాగుంది. లవ్లీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. యా బై బై, టేక్ కేర్. హలో డిఎంకే గారు నమస్కారం అండి. నా పేరు శాంతి. శాంతి గారు ఎక్కడి నుంచి అండి? నేను డేటన్ ఒహాయో నుంచి చేస్తున్నానండి. ఒహాయో, ఓకే. శాంతి గారు మా స్టూడియోలో సాగర్ గారు ఉన్నారు, వారితో మాట్లాడండి. తప్పకుండా. నమస్కారం సాగర్ గారు, ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్ అండి, థ్యాంక్ యూ. మీరు ఎలా ఉన్నారు? నేను కూడా బాగున్నానండి. మీ పాటలు మాత్రం మాకు చాలా ఇష్టం అండి. అందులో ప్రత్యేకంగా సూపర్ సింగర్ వచ్చిన తర్వాత మీరు ఏమిటి అనేది మాకు ఇంకా బాగా తెలిసిందనమాట. థ్యాంక్ యూ అండి.
సమయం మాత్రం చాలా బాగుంటుందండి. ఎందుకంటే ఈ కాలం వాళ్ళ యాంకర్స్ లో అంటే మీరు ఇంగ్లీష్ కూడా మాట్లాడతారు, బట్ ఇంగ్లీష్ తప్ప తెలుగు బాగా తక్కువ మాట్లాడే ఈ కాలంలో మీరు అక్కడక్కడ మంచి మంచి తెలుగు పదాలు వేస్తూ మంచి సమయస్ఫూర్తిగా, అంటే ఎవరైనా ఏదైనా డైలాగ్ ఇస్తే దాన్ని కౌంటర్ ఇస్తూ చాలా బాగుండేది, లైవ్లీగా ఉండేది మీ ప్రోగ్రామ్. అందులో సుమ గారి తర్వాత మీరు తీసుకున్నారు కదా ప్రోగ్రామ్, మేము మంచి ఇదితో ఉన్నాం అనమాట. ఎలా ఉంటుంది ఇప్పుడు ఈ ప్రోగ్రామ్, సుమాని కొంచెం బీట్ చేయాలంటే మంచి ఇదితో రావాలి, బట్ మీరు డెఫినెట్ గా అది పరిపూర్ణంగా న్యాయం చేశారు దానికి. నాకు కూడా భయం ఉండింది ఎందుకు, బట్ నేను లక్కీలీ ఆర్ అన్లక్కీ ఐ డోంట్ నో, ముందు సిరీస్ ఏది ఫాలో అవ్వలేదు నేను. బట్ సుమ గారు జనరల్ గా తెలుసు కదా అందరు కూడా వేస్తారని విన్నాను, కొంచెం డౌట్ పడ్డాను. ముందు ఎప్పుడు చేయలేదు కూడా, నేను కెమెరా ముందు ఉంచోలేదు, అవసరమా అని. సరే చూద్దాం, ఏదో వచ్చినప్పుడు కాదనకూడదు అనేసి. రెస్ట్ ఇస్ గాడ్స్ గ్రేస్. కాదండి, ఇప్పుడు సుమ గారికి లేని అడిషనల్ క్వాలిఫికేషన్ అంటే సాగర్ సింగ్స్, వేరే సుమ కాన్ సింగ్. అది ప్లస్ అండి. సుమ గారికి వండర్ఫుల్ ఆర్టిస్ట్, యాంకర్, అది ఒప్పుకున్నాం. కానీ ఈయనకి ఏంటంటే అడిషనల్ క్వాలిఫికేషన్ అందులో డాన్స్ కానీ, పర్ఫార్మింగ్ కానీ, ఎలక్ట్రిఫైయింగ్ అండ్ ఎనర్జీ లెవెల్స్ కానీ, అది మై గుడ్నెస్. కాంపిటీషన్ కూడా పాటల పోటీ కాబట్టి దాంట్లో మీరు పాడగలిగినప్పుడు కొన్ని మీరు పాడి చూపించి అలా చెయ్యొచ్చు. సరిగ్గా సరిపోయిందండి మీ చేసేదానికి. అందులో అప్పుడప్పుడు చిన్న చిన్న డైలాగ్ మాకు ఇప్పటికీ గుర్తుండిపోయింది ఏంటంటే, మనోజ్ఞ అని అమ్మాయి ఆ రోజు ఆమెతో పాడే అబ్బాయి వాళ్ళ టీం ఇంకో టీమ్మేట్ రాకపోతే ఇవాళ మనోజ్ఞ కాదు మోనోజ్ఞ అయింది అన్నారు. అసలు బిట్టు గుర్తుపెట్టుకున్నారండి. ఏంటండి బిట్టు టు బిట్టు చాలా ఫాలో అవుతున్నారు మీరు శాంతి గారు. అది మాత్రం గుర్తుండిపోయింది. అంటే అది వన్ ఆఫ్ ది ఫస్ట్ డైలాగ్స్ మీరు సమయస్ఫూర్తి వాడి మంచిగా చెప్పింది. దాంతో మాకు అబ్బాయి బాగా చేస్తున్నారు అని అనిపించి ఫాలో అవుతున్నాం అనమాట. యా, థ్యాంక్ యూ మ్యామ్ శాంతి గారు. విత్ యువర్ పర్మిషన్ మే ఐ టేక్ ఇన్ ద కాల్ ప్లీజ్? సరేనండి, తప్పకుండా. థ్యాంక్స్ అండి. బై బై అండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బై బై. హలో హలో హలో, వెల్కమ్ టు టాలీవుడ్ టాకీస్ అండి. వెల్కమ్ అండి. యా, మీ పేరండి? సార్ మై నేమ్ ఇస్ వితూర్. ఐ యామ్ కాలింగ్ ఫ్రమ్ చెన్నై. ఓ వితూర్, హాయ్ వితూర్ బాయ్. హలో, నమస్కారం సాగర్ గారు, బాగున్నారా? సాయిరామ్. ఓం సాయిరామ్. சொல்லுங்க. Okay, he is a friend of mine from Chennai. He is more like a brother. I will try talking in Telugu. Please sir, பரவாயில்லை சார், தமிழ்ல பேசுங்க, அதை பத்தி கவலை கிடையாது சார். நான் உங்களோட பெரிய ஃபேன் சார், சாகர் சார். Thank you, bye. ரொம்ப சந்தோஷம். கால் பண்ணிட்டீங்க. உங்களோட சாங்ஸ் எல்லாமே சூப்பர். Thank you. சார், எங்களுக்கு சென்னை லிசனர்ஸ்க்காக நீங்க ஏதாவது சின்ன பாட்டு பாடுங்களேன். தமிழ்ல பாடுங்க, பரவாயில்ல, பாடுங்க சார், பாடுங்க. பர்மிஷன் இஸ்தானே டிஎம்கே னால தமிழ் பர்மிஷன் கொடுத்ததா? டிஎம்கே னா டி முரளிகிருஷ்ண சார், திராவிட முன்னேற்ற கழகம் இல்ல, டி முரளிகிருஷ்ண. பாடுங்க. யாரோ என் நெஞ்சை தீண்டியது, இரு விரலாலே தூங்கும் என் உயிரை தீண்டியது, யாரோ என் கனவில் தோன்றியது, இரு விழியாலே அனுபவம் மறந்துட்டேன், மன்னிச்சிருங்க. பரவாயில்ல, சூப்பரா இருந்தது. தேங்க்யூ வித்தர் பாய். உங்களோட அடுத்த ரிலீஸ்க்காக வெயிட் பண்ணிட்டு இருக்கோம். நிச்சயமா ஜூலை படம் பேரு ஜூன்ல ரிலீஸ் ஆக போகுது. ஆனா ரெண்டு தினம் இருக்குங்க. ఫ్రెండ్ రనీనా రెడ్డి, నాங்க రెండు పేரும் பாடியிருக்கோம் அந்த பாட்டை. ஓ வெரி குட். నేను రనీనా రెడ్డి பாடின சாங். 10 ஜூலை படம் பேர் வந்து ஜூலை, அது வந்து ஜூன் 10th ரிலீஸ் ஆக போகுது. படம் வந்து ரிலீஸ் ஆறது ஜூன்ல. ஆமா, அதான் ஸ்பெஷல். ஆனா அது ஆகஸ்ட், செப்டம்பர், அக்டோபர், நவம்பர், டிசம்பர் வரைக்கும் இட் வில் ரன் இன் தி தியேட்டர்ஸ் ஹோப்ஃபுல்லி. சார், அந்த படம் பெரிய ஹிட் ஆனோ, உங்க மியூசிக் சூப்பரா ஹிட் ஆனோ நான் கடவுளை வேண்டிக்கிறேன். அடுத்த ஜூலை வரைக்கும் ஓடணும், அப்படிதானே? நிச்சயமா அது உங்களுக்கு நிறைய அவார்ட்ஸ் கொண்டு வரணும்னு வேண்டிக்கிறேன் நான் கடவுளை. ரொம்ப நன்றி. Thank you. Nice talking to you. God bless. All the best. Thank you very much. God bless. Nice talking to you. Have a nice day. Hello. Welcome to Tollywood Talkies, ma'am. May I know who's on the line? నమస్తే అండి, నా పేరు లలిత. లలిత గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? వర్జీనియా ఫెయిర్ఫాక్స్ అండి. యా, సాగర్ గారు ఉన్నారు, వారితో మాట్లాడండి. హాయ్ లలిత గారు. హలో, నమస్తే అండి, బాగున్నారా? బాగున్నానండి, చెప్పండి మేడం. చాలా అందంగా. జస్ట్
మా 20 months అబ్బాయి శ్రీరామ్ కూడా ఆ కేవ్ కేక సాంగ్ కి బాగా ఎడిక్ట్ అయ్యాడు, డాన్స్ చేస్తున్నాడు వాడు. 17 months అండి. మేబీ ఆ పాట లిరిక్ మ్యూజిక్ ఏమో నాకు తెలియదు. మ్యూజిక్ వస్తే చాలు ఫ్రమ్ ద బిగినింగ్ వీడు బాగా మ్యూజిక్ బాగా అట్రాక్ట్ అవుతూ ఉన్నాడు. సో మీ పాట ఈ మధ్య బాగా వాడికి వన్ ఆఫ్ ద ఫేవరెట్ సాంగ్స్ అన్నమాట ఈ మధ్య కాలంలో వాడికి. జస్ట్ ఐ వాంట్ టు షేర్ దట్ వన్, అందుకే చేశాను. ఒక చిన్న క్వశ్చన్ ఉందండి, అడగచ్చా? ఏం లేదు, మ్యూజిక్ నేర్పించాలంటే అంటే స్టార్ట్ చేయాలంటే కరెక్ట్ ఏజ్ ఏది పిల్లలకి? అంటే ఫస్ట్ వాళ్ళకి ఇంట్రెస్ట్ వచ్చిన ఏజ్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండి. నేర్పించచ్చు, బట్ వాళ్ళకి అంటే మా పిల్లలు నాకు అమ్మాయిలు 9 years 10 years పాపలు ఉన్నారు. సో వాళ్ళ ఇంట్రెస్ట్ అంటే ఇది కరెక్ట్ ఏజ్ ఏనా అంటే కొంతమంది పిల్లలు ఇంకా చాలా యంగ్ గా స్టార్ట్ చేశారు, నేను ఇంకా ఆలస్యం చేశానా లేదా అనేది జరిగిపోయింది, దట్స్ నాట్ అ ప్రాబ్లం. బట్ అందుకే 9 years నేర్చుకుంటే రాదు, 3 years నేర్చుకుని వస్తుందని కాదు కదా. ఇంట్రెస్ట్ లేకపోతే సంవత్సరం 10 సంవత్సరాలు నేర్చుకునే రాదండి. అంటే వాళ్ళకి ఫ్రమ్ ద పాప ఇంట్రెస్ట్ ఉంది. మా ఫ్యామిలీలో అమ్మ వాళ్ళు కూడా బాగా పాడతారు, ఏదో కొంచెం కాస్త పుస్త నేను కూడా కాస్త బాగానే పాడతాను. కాకపోతే ఇక్కడ మేము రీసెంట్ గా యూఎస్ వచ్చాం ఒక 5 years బ్యాక్. ఇక్కడికి వచ్చినప్పటి నుంచి మళ్ళీ మ్యూజిక్ టీచర్ వెతుక్కోవడం, అండ్ ఒకవేళ ఉన్నా కూడా టూ ఎక్స్పెన్సివ్, పర్ క్లాస్ $25 ఎవరు అడిగినా. మేడం ఒక చిన్న సజెషన్ చెప్తారంటారా? చెప్పండి. మీకు పాత సినిమా పాటలు ఉన్నాయి కదా, జిక్కి గారు, ఎల్ఆర్ఎస్ గారు, సుశీల్ గారు, జానకి గారు, లీల గారు, లవకుశ, అక్కడి నుంచి మంచి అంటే నా ఫ్రెండ్స్ కూడా చాలా మంది తమిళియన్స్ అయితారు. వాళ్ళు ఏంటంటే తమిళియన్స్ కే చాలా గ్రేట్, బాగా వస్తుంది తెలుగు వాళ్ళకంటే. ఏంటో రకరకాలుగా నేను డిసైడ్ చేసుకోలేక, టీచర్ ని వెతుక్కోలేక, చివరికి నేను మీరు చెప్పిందే వేరెవర్ వి గో నేను పాత పాటలే పెడుతూ ఉన్నాను. దానికి శృతి బాగా ఉంది అనిపిస్తుంది. వెంటనే ఏదైనా ఒక ట్యూన్ విన్నా కూడా అమ్మ ఈ పాట లాగా ఇంకో పాట ఉంది కదా, వేరే పాట హమ్ చేయడం అట్లా చేస్తూ ఉన్నారు. అది చూసిన తర్వాత నాకు చిన్న సలహా కావాలి మీ నుంచి. జస్ట్ ఓన్లీ వన్ థింగ్ అండి, యాక్చువల్లీ మీకు సలహా మీకు చెప్తున్నారన్న వాళ్ళందరికీ చెప్పండి, మ్యూజిక్ హ్యాస్ నో లాంగ్వేజ్ అండి. Music has no age. It is all beyond all that అండి. యూనివర్సల్ అండి. యాక్చువల్లీ ఫ్రాంక్ ఒక విషయం చెప్పాలి, నేను ఎప్పుడు సంగీతం నేర్చుకోలేదు. సో ఏదో పాడుతున్నాం కదా, ఇట్స్ ఆల్ ఇంట్రెస్ట్, యువర్ కాన్సన్ట్రేషన్ అండ్ ఎవ్రీథింగ్. బాలు గారు సంగీతం నేర్చుకున్నారా? లేదు. బట్ ఆయన సంగీతం అయిపోయారు. సో అది అంతా మన ఇంట్రెస్ట్ బట్టి నేర్చుకున్న వాళ్ళకి ఇంకా అడ్వాంటేజ్ ఎక్కువ ఉంటుందేమో కదా. అండ్ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ స్కూల్లో కూడా ఇక్కడ వయలిన్ ఇంకా మస్ట్ అండ్ షుడ్ పిల్లలకి ఉంటుంది. వీళ్ళు వయలిన్ తీసుకున్నారు అండ్ కీబోర్డ్ ఇంట్లో ప్రాక్టీస్ చేస్తారు. అన్ని చేసే బదులు ఏది గాత్రంతో పాటు ఒక ఇన్స్ట్రుమెంట్ కూడా నేర్చుకుంటే ఎక్కువ బెనిఫిట్ ఉంటుందా అంటే అంత ఎక్కువ నాలెడ్జ్ నాకేం లేదు, ఏదో ఇంట్రెస్ట్ తప్పించి ఎలా చెయ్యాలి అండ్ ఎంతసేపు ప్రాక్టీస్ చేయించాలి పిల్లలకి అవుట్ ఆఫ్ స్టడీస్ కూడా ఇంపార్టెంట్ కదా. చాలా పెద్ద క్వశ్చన్ వేసినట్టున్నాను, కొంచెం ఓపిక సమాధానం చెప్తే అలాంటి వాళ్ళకి చాలా మందికి హెల్ప్ఫుల్ అవుతుంది. మీరు అడిగిన క్వశ్చన్ ఐ కెన్ అండర్స్టాండ్ మీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి, బట్ నేను చెప్పగలిగి చాలా వెరీ వేగ్ ఆన్సర్ అండి. బికాస్ దర్ ఇస్ నో ఫిక్స్డ్ టైం, ఇంతసేపు ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుంది. ఇట్ ఇస్ నాట్ లైక్ కార్లో మనం ట్రావెల్ చేసినట్టు కాదు కదా, ఇంత స్పీడ్ ట్రావెల్ చేస్తే వెళ్తామని. అంటే మినిమం అంటే పిల్లలకి నేను చెప్తా అట్లీస్ట్ ఒక 20 minutes చేయండి క్లాసెస్ మినిమం రెగ్యులర్ గా అని చెప్తా. అది సరిపోదని నాకు తెలుసు, ఇంకా ఎక్కువ అది చేయాలా? అట్లీస్ట్ బిగినింగ్ డేస్ లో అది సరిపోతుందా? చాలా క్వశ్చన్స్ అడిగినట్టున్నా. ఒకటండి, పాత సినిమా పాటలు ఉన్నాయి కదండి, జానకి గారి, ఎస్ జానకి గారి, మురిపించే మొబైల్లో నీళ్ళ పాడితే దేవా, అట్లాంటి పాటలు ఉన్నాయి. మన సుశీలం పాడిన స్వరాలతో కూడిన పాటలు ఉన్నాయి. శంకరాభరణం, సప్తపది, ఇటువంటి మంచి మంచి సినిమాలు ఉన్నాయి. అటువంటి పాటలన్నీ మాక్సిమం ఒక్కో పాట వాళ్ళని ప్రాక్టీస్ చేయమనండి. ఒక పని చేయండి, సారీ లలిత గారు కదా, హలో, వాళ్ళ వాయిస్ ని వాళ్ళు రికార్డ్ చేసుకోమనండి పాడుతున్నప్పుడు. ప్రాబ్లీ పెద్దవాళ్ళు మీరుంటే పక్కన రికార్డ్ చేసి పెట్టి వాళ్ళ వాయిస్ నచ్చేంత వరకు ప్రాక్టీస్ చేయమనండి. ఇదే టైం, అంతకంటే టైం మనం ఫిక్స్ చేయకూడదు.
ఒక్కొక్కరికి 10 నిమిషాలు కూడా బాగా రావచ్చు, ఒక్కొక్కరికి 2 నెలలైనా కూడా రాకపోవచ్చు. దట్స్ డిఫరెంట్ స్టోరీ. వాళ్ళకి సాటిస్ఫైడ్ విన్నప్పుడు బాగుంది మమ్మీ అనేదాకా వాళ్ళని రికార్డ్ చేసుకుని వినమనండి. ఓకే మేడం, దట్స్ బెటర్ ఐడియా రాదర్. ఏం లేదండి, మన పాత అంటే లిరిక్స్ ఆ పాట వాళ్ళు కంప్లీట్ గా కంఠత నేర్చుకొని సాహిత్యం అది వాళ్ళంతటా వాళ్ళు పాడుకొని వాళ్ళు బాగా పాడేంత వరకు, కాన్ఫిడెంట్ గా పాడేంత వరకు ప్రాక్టీస్ చేయమని. కరెక్ట్. ఓకే మేడం, లలిత గారు. ఓకే అండ్ ఇంకొక చిన్న క్వశ్చన్ అండి. చెప్పండి. హలో. ఓకే, కట్ అయిపోయింది. చిన్న క్వశ్చన్ కదా, కట్ అయిపోయింది. హలో అనమాట. హలో, వెల్కమ్ టు టాలీవుడ్ టాకీస్ అండి. కొంచెం స్పీక్ లౌడ్లీ. యా, వెల్కమ్ టు టాలీవుడ్ టాకీస్ మ్యామ్. మే ఐ నో హూ ఇస్ ఆన్ ద లైన్? May I know is on the line? Your కూతురు on the line. ఓ నీరు, మాట్లాడరా. సాగర్ గారు ఉన్నారు, మాట్లాడు. నీరజ. హాయ్ నీరజ, బాగున్నారా? హలో. నాకు వచ్చింది, చాలా రోజులు అయింది కదా కలిసి. హాయ్ నీరజ, చెప్పండి. గారు, నేను కీర్తి. యా కీర్తి, వాట్ ఎ ప్లెజెంట్ సర్ప్రైజ్. హాయ్ డార్లింగ్. అది నిజంగా చాలా రోజులు అయింది కలిసి. సాగర్ గారు బాగున్నారా? యా ఫెంటాస్టిక్. సాగర్ గారు ఉన్నారు, వారితో మాట్లాడండి. నాకన్నా బాగున్నారు, హ్యాండ్సమ్ గా. అంటే మీ అంత కాదులేండి, కొంచెం ఏజ్ ఎక్కువ కదా నాకు, ట్రై చేస్తున్నా. ఎస్, కీర్తి నీరజ ఫైనల్ గా ఇద్దరు ఉన్నారండి, కీర్తి నీరజ. ఓకే, కీర్తి నీరజ. కీరజ అంటే బాగాలేదు కదా సౌతులంటే. చెప్పండి నీరజ గారు అండ్ కీర్తి గారు. మీ పాటలన్నీ బాగుంటాయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీరు పాడిన పాటలో నాకు మిస్టర్ పర్ఫెక్ట్ లో ఆకాశం బద్దలైన సాంగ్ చాలా ఇష్టం. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడే జస్ట్ ప్లే చేసాం కదా అది. ఒక్కసారి ఆ పాట పాడతారా? ఓకే. ఆకాశం బద్దలైన సౌండ్ గుండెల్లోన మోగుతుంది నిన్ను కలిసాక. మ్యూజిక్ ఎక్కడ? మేఘాలే గుద్దుకున్న సౌండ్ గుండెల్లోన నిన్ను కలిసాక. ఓకేనా, హ్యాపీయా? ఆకాశం బద్దలైందా లైట్ గా? చాలా 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 హ్యాపీ. నేను మాత్రం హ్యాపీ కాదు. ఎవరది? మంచి మంచి మంచి. నీరజ, నీ పరిస్థితి ఏంటి? ఏంటప్పా నీ పరిస్థితి ఏంటి? నేనా మీ ఆఫీస్ కింద ఉన్నాను. ఓకే, షో అయిపోగానే కలుస్తానే. షూర్ షూర్. ఓకే, రండి డిన్నర్ కి వెళ్దాం. ఓ గో, గ్రేట్ గ్రేట్. కీర్తి ఇంటికి వెళ్తున్నా. కీర్తి ట్రీట్ ఇస్తున్నావా? ఓకే ఓకే, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. మామూలుగా తోకలేని కోతులండి. ఏదండి? వదిలితే రేడియోలోనే తెలుస్తుంది మనకి. కిడింగ్. సో స్వీట్ స్వీట్ గర్ల్స్. థ్యాంక్స్ ఫర్ ద కాల్స్ మా. థ్యాంక్స్ ఫర్ ద కాల్స్. ఇద్దరికి 2 కాల్స్ ఫీల్ అవుతారు, హర్ట్ అవుతారని. అదేమండి, మంచి పిల్లలు. అంటే నా బ్యాచ్ అంతా అదే రేంజ్ అండి. అంటే 18 to 23-25. అందిన వార్త ఫ్లాష్ న్యూస్ ఫస్ట్ టైం ఆన్ టోరీ 1. ఐ గోయింగ్ టు గివ్ యు వెరీ ఇంపార్టెంట్ ఫ్లాష్ న్యూస్. కాశీ రామేశ్వరం తిరిగిన యంగెస్ట్ లో పిల్గ్రిమ్ మిస్టర్ డిఎంకే. పేరు కూడా చాలా చిన్న, చూడండి, 3 అక్షరాలే. అంటే 3 నెలలు ఆయన దాదాపు అంతే మాక్సిమం ఉంటుంది. సో అది రికార్డ్ బుక్స్ లో ఎక్కువ, గిన్నీస్ లోనే. సో ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ అండ్ కంగ్రాచులేట్ చెప్పండి. కంగ్రాచులేట్ చేయండి పైన. మనకు ఒక కాల్ ఉన్నారండి. హలో, హాయ్ అండి. హలో హలో, వెల్కమ్ టు టాలీవుడ్ టాకీస్. అండ్ మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? వాట్స్ యువర్ నేమ్? నేను సాగర్ గారి పెద్ద ఫ్యాన్ అండి. థ్యాంక్ యూ. నా పేరు జానకి. హాయ్ జానకి గారు. నా ఫేవరెట్ సింగర్ పేరు జానకి గారు. ఎస్ జానకి గారు, నాకు కూడానండి. అవునా? మరి సాగర్ గారి గురించి ఏమంటే వాళ్ళు ఫ్యాన్స్ అసలు పట్టించుకోరన్నారు. ఎవరిని? ఫ్యాన్స్ మీరు పట్టించుకోండి. ఫ్యాన్స్ ని పట్టించుకోండి. ఫ్యాన్స్ మమ్మల్ని పట్టించుకోవట్లేదు కాదండి, ఫ్యాన్స్ ని పట్టించుకోవడం మానేసి ఏసీని పట్టించుకుంటున్నారు ఆయన. కరెక్ట్, అది కరెక్ట్. ఈ అమ్మాయికి బాగా తెలుసులే నా ఏసీ పిచ్చి గురించి. ఎందుకంటే నేను ఎక్కువ ట్రై చేశాను వాళ్ళని కాంటాక్ట్ చేయడం. అసలు వాళ్ళ మేనేజర్ అయితే ఎప్పుడును లేదు, వాళ్ళు బిజీగా ఉంటారు, ఏదో చెప్తూనే ఉంటారు. నాకంటే బిజీగా ఒక మనిషి ఉన్నారండి, నాకు తెలిసి చెన్నైలో ఉంటారు తను. ఆవిడ లేడీ గర్ల్, అంతే చెప్తున్నా. ఆ అమ్మాయి పేరు జానకి కాదు, అమ్మాయి పేరు రనీనా అంటారు. గుడ్ రా, మై బెస్ట్ ఫ్రెండ్ అండి, రనీనా రెడ్డి. నీ పాట పాడే ఇందాక. లెట్స్ సింగ్ ఇట్ టుగెదర్ బేబీ.
Which one? Are we online? Yes, we are online. On air, please. Okay, but okay, ఇది probably in the Charanams kada. I don't remember the lyrics, but still, ఆకాశం బదులైన పాడదాం మనదం కలిసి. అది ఆ లిరిక్స్ నాకు తెలియదు. Okay, very good. Okay, before that, Ranina Reddy, she's a singer. She's నేను తను కలిసి రెక్కలు తొడిగిన పక్షల్లే అనే ఒక సాంగ్ కరెంట్ లో we sang. అండ్ నౌ రీసెంట్లీ ఇందాక చెప్పాను కదా జూలైలో మేము ఇద్దరు కలిసి పాడాం అండ్ చాలా షోస్లో కలిసి పాడుతూ ఉంటాం దో మా కాంబినేషన్లో పాడకపోయినాని అండ్ షీ లైక్ మై వెరీ 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 క్లోజ్ ఫ్రెండ్ ఒక మాదిరి పర్లేదు ఒక మాదిరి ఫ్రెండ్ గుడ్ ఫ్రెండ్ No, Sagar is my bestest friend anamata. He is like amazing person. I've always liked this company. Eppudu kani let it be sad, happiness, any given situation, he is the best one to be around. Eppudu ante. Even recording lo kuda most of the songs tane record chestaru. Anta patience, anta jolly ga untundi. Sagar even work wise kuda chaala baaguntundi. And I'm really lucky to have him as my friend. I'm also enjoying the show. Thanks. I mean, actually నాకు ఇప్పుడు ఏం చెప్పాలి తెలియట్లేదు. She's never been so sweet to me all my life. పోట్లాడుకుంటారా? అదొకటే పని మాకు. వండర్ఫుల్. అండ్ ఇందాక నాకు చెప్పింది కదా అసలు దొరకని ఫోన్లోని అసలు ఈ అమ్మాయి సంవత్సరాలకే దొరకదు. బట్ అదంతే. రివర్స్ హ్యామరింగ్. So ఇదే జూలై పాడదవరా నన్ను? But I don't know the Charanam lyrics again. It's a problem, I guess. Siri, because I don't know. Okay, we'll sing. One, తీసేద్దాం for the audience, okay? Hey guys, this is Sagar and Ranina Reddy joining together for 1, 2, playback singers, please. తీసేద్దాం ప్రేమ తాట తీసేద్దాం చేసేద్దాం పెళ్లి పండగ చేసేద్దాం again. తీసేద్దాం ప్రేమ తాట తీసేద్దాం పెళ్లి పండగ చేసేద్దాం. Okay, and మా కోసం can you sing Sydney నగరంలో your rap portion? Yeah. People enjoy it. అది rap చేయనా? Yes. Please. Okay. She's written it also కదా? ఏంటమ్మా? తనే రాసి పాడింది this particular bit she's going to sing now. Wow. In Spanish. Come on, ready? 1, 2. Sorry for you all and for Sagar, and I dedicate this to you. Thank you. Please. Go on. Romeo, when you carry Madalena, let me shake your booty like a Ramasona. Oh yeah. Love it. Moriani, shiny, Catalina, Willy, Lasana. Oh yeah. Mama, move it. Sydney love, mama make, lock it up. Water break, jig it up. Water cake, Thank you, Ranina Reddy garu. Thank you. So sweet of you to call ma. Was so fun talking to Ila. Yeah, Ilaga. కొంచెం నిజాలు మాట్లాడుకున్నాం ఈ రోజు. Very stupid. Call me after. Yeah, I'll call you after the show. Yeah. Say hi, Amma. Bye guys. Bye everybody. Yeah. Bye. Take care and thanks for calling Ranina Reddy garu. Nice playback singer అండి, వండర్ఫుల్ సింగర్. ఆవిడ ఇప్పుడు సాగర్ గారు పుణ్యం అంటే ఆవిడ కూడా మనకు ఫోన్ చేశారు టూరింగ్. ఇట్స్ గ్రేట్ ఎక్స్పీరియన్స్. నాకంటే గ్రేట్ ఎక్స్పీరియన్స్ అమ్మో. హలో. హాయ్ అండి. మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు సార్? నా పేరు జగన్ అండి. ఐఎమ్ కాలింగ్ ఫ్రమ్ కనెక్టికట్. Hi Jagan garu from Connecticut. Hi Sagar. Thanks for connecting with us అండి. Let's not cut the connection. Okay. కొన్ని క్వశ్చన్ అడుగుతానండి. It's not any personal, but I might be going other way around. అందరూ బాగుంది అని చెప్తారు. ఉంటే మీకు ఎంతవరకు అది అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ అర్థం కావట్లేదు నాకు. సారీ అండి, కమ్ అగైన్. మీ అన్నయ్య ఉన్నారు కదండి, ఆయన ఉండటం వల్ల మీకు అడ్వాంటేజ్ డిసడ్వాంటేజా? బోత్ ఆర్ దేర్ అండి, ఫ్రాంక్లీ స్పీకింగ్. గుడ్ క్వశ్చన్. ఎందుకంటే ఇట్స్ ఆల్వేస్ ఛాలెంజ్ టు లుక్ అప్ ఫర్ హిమ్ కదా. ఆయన ఏం చేసినా సరే అందరు కంపారిజన్స్ ఆర్ ఇన్ఎవిటబుల్. ఐ డోంట్ నో, ఇట్స్ నాట్ ఈజీ. అట్ ద సేమ్ టైం మీరు ఏం పాడినా సరే అన్నయ్య ఉన్నారు కాబట్టి వచ్చేస్తుంది అనుకుంటారు అందరూ. మీరు ఓన్ గా పాడినా సరే అన్నయ్య ఉన్నారు కాబట్టి మీకేంటి అనుకుంటారు. కాదండి, అన్నయ్య ఉన్నంత మాత్రంలో ఈయన సింగర్ కాలేరండి. ఈయన దగ్గర టాలెంట్ లేకపోతే అన్నయ్య కూడా couldn't help him.
He can't help him. No, that is Independent. I can understand. Getting the chances or being in the market and being relevant అనేది ఏమవుతుందంటే ఒకవేళ అన్నీ ఉండటం వల్ల కొంచెం డిసడ్వాంటేజ్ కూడా అవుతుందని అంటున్నాను నేను లేదనట్లేదు. ఇట్ హ్యాపెన్స్. అంటే ఒకే ఫీల్డ్ లో ఉన్నాం, దట్ ఈస్ ద మేజర్ ఇక్కడ. అందుకే ఇందాక కూడా అడిగినప్పుడు ఐ సెడ్ మ్యూజిక్ డైరెక్షన్ మాత్రం లైఫ్ లో చేయనని. అంటే దీని గురించి కాదు, నాకు రాదు. అండ్ టోన్స్ ఒకేలా ఉన్నాయి, మొక్కలు ఒకేలా ఉన్నాయి, అండ్ హ్యాపెన్స్ అండి. బట్ అగైన్ లైక్ అదే నాకు ఒక ఛాలెంజ్గా తీసుకుని ఈరోజు సాగర్ అంటే మళ్ళీ దేవి బ్రదరా అని కాకుండా సాగర్ అంటే కూడా తెలిసి లాగా ఓకే ఒక రేంజ్ ఏదో వచ్చింది. బట్ అఫ్ కోర్స్ ఐ వుడ్ ట్రై టు ఇంప్రూవ్ ఆన్ ఇట్. ఎందుకంటే ఐ ఫీల్ దట్ ఐ థింక్ డిఫరెంట్ మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గర అంటే మీరు పాడట్లేదని కాదు, అది అంటే అగైన్ ఐమ్ నాట్ కంపేరింగ్ టు ద లెజెండ్స్ లైక్ ఎస్పీబీ ఆర్ ఎనీ ఆఫ్ దీస్ పీపుల్. ఆ రోజులు ఇప్పుడు లేవు, ఎందుకంటే ఈ రోజుల్లో సింగర్స్ కూడా ఏంటంటే వస్తున్నారు. హలో, ఎక్స్క్యూజ్ మీ సార్, ఒక నిమిషం అండి. కేఎస్ రామారావు గారు తెలుసు కదా, చిరంజీవి గారితో బోల్డ్ సినిమాలు తీశారు. అవునండి. ఆయన కొడుకుని హీరోని చేసుకోలేకపోయాడు. అలెగ్జాండర్ వల్లభ ఎవరే ఆటగాడు అనే సినిమా సూపర్ ఫ్లాప్. అలాగే కె రాఘవేంద్ర గారు, ఆయన దర్శకేంద్రుడు, ఆయన కొడుకు హీరో కాలేకపోయాడు. ఇన్ఫర్మేషన్. అలాగే దర్శకరత్న. ప్లీజ్ ప్లీజ్ లిసన్ టు మీ. We call it rumors and some there the truth behind it. Not that. Talent is not there. ఆయనకి లేదని కదా నేను ఇది. టాలెంట్ లేకపోతే నిలబడలేరండి మనుషులు అక్కడ. దాసరి నారాయణ గారు దర్శకరత్న కాదండి, ఆయన వండర్ఫుల్ డైరెక్టర్. ఆయన కొడుకుని హీరోని చేసుకోలేకపోయాడు. అక్కడ దమ్ముంటేనే నిలబడతారండి ఎవరైనా, లేకపోతే ఎవరు నిలబడలేరండి. దే షుడ్ హ్యావ్ బ్యాక్ బోన్. హలో, వన్ మోర్ కాల్ రండి. హలో, వెల్కమ్ టు టాలీవుడ్ టాకీస్ మ్యామ్. మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? హలో యా, మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? This is Gayatri from Chennai. Oh my god. Please talk to Mr. Sagar. Hey Gayatri garu, cheppandi. Hi Zagzi, how are you? From Rochester, no? Yeah, I'm calling up from Rochester. Once upon a time. You can take it as Rochester, you can take it as Chennai. Yeah. ఏంటి అందరూ పర్సనల్ కాల్స్ అయిపోతున్నాయి, మరి పబ్లిక్ అయిపోతున్నాయి. Okay, how's the show going? Yeah, going. You should be telling me that. How is it going? Okay, it's going great. So what should I ask you right now? Actually. Okay, see, I've never told this before, but hi everybody, I'm Sagar's very, very, very good friend, apparently. Mm-hmm. And I'm very happy to be his friend. He's one of the best things that ever happened to me. He's a great guy, and he's totally multi-talented, apart from his singing and his other skills. ఇంకేం చెప్పాలి సాక్షి నీ గురించి? చాలా భయం వేస్తుంది నాకు. ఎప్పుడు ఎక్కడ కవిత విడ్రవాంగని சொல்லிட்டு నాకు టెన్షన్ అనమాట. మనోళ్ళు సడన్ గా లాగి పడేస్తారు. బట్ ఎనీవే లైక్ షీ సెడ్ నో షీ ఇస్ లైక్ వన్ ఆఫ్ మై వెరీ క్లోజ్ ఫ్రెండ్స్. అంటే అమ్మాయిలే కాదని చాలా అబ్బాయిలు కూడా ఉన్నారు. ఏదో ఫోన్ చేయట్లేదు నాకు ఇప్పుడు. అమ్మాయిలు అయితే పాపం కొంచెం ప్రేమ చేస్తున్నారు. అండ్ మై రిక్వెస్ట్ ఇస్ ఐ వాంట్ నమ్మక తప్పని సాంగ్. yes ఆ సాంగ్ కి దీనికి చాలా పెద్ద లింక్ ఉంది. స్టోరీ బిహైండ్ దట్ సాంగ్, బట్ yes ఓకే, అది మరి ఇప్పుడు చెప్తే చాలా పెద్ద స్టోరీ అయిపోతుంది. నమ్మక తప్ప నిజం పాడేద్దాము. sure Saji, you have a great show. Yep, thank you. And this song goes out for all those people and especially for you. Thank you. నమ్మక తప్పని నిజమైనా నువ్విక రావని చెబుతున్నా, ఎందుకు వినదో నామది ఇప్పుడైనా. ఓ ఎవ్వరు ఎదురుగా వస్తున్నా, నువ్వేమో అనిపిస్తున్నా, నీ రూపం నా చూపులను వదిలేనా. ఓ ఈ సాంగ్ రికార్డ్ చేసిన ఫస్ట్ తనకే పాడి వినిపించాను. She was in the US at that time, Rochester. Thank you very much. Most welcome. You have a great pleasure. show. Thank you Gayatri garu. Bye. Bye Nana, bye. Bye Gayatri garu, nice talking to you and thanks for calling. Have a nice day. Bye bye, take care. సాగర్ గారు, ఇందాక ఆయన అడిగిన ప్రశ్న అంటే ఆయన అడిగింది మరి ఏ ఉద్దేశం అడిగారు, కానీ నా ఉద్దేశం మాత్రం ఒక సెలబ్రిటీకి బ్రదర్గా ఉండి అదే లైన్లో ఉంటే ఆ నీడ పడతాం సహజంగా. ఇప్పుడు మీ నాన్నగారు రచయిత, మీ బ్రదర్ కూడా రచయిత అయ్యారనుకోండి, ఆల్వేస్ పీపుల్ కంపేర్ విత్ యువర్ ఫాదర్. అరే సత్యమూర్తి గారు అంత పెద్ద ఉండదు, బట్ సేమ్ జనరేషన్ కదా, ఇట్స్ ఈవెన్ మోర్ కొంచెం కాంప్లికేటెడ్, డెఫినెట్లీ కాంప్లికేటెడ్. అండ్ ప్లస్ ఏజ్ డిఫరెన్స్ కూడా ఇట్స్ నాట్ ఆన్ మేజర్ ఫ్యాక్టర్ దో. బట్ అంటే నేను ఎప్పుడు అలా అనుకోలేదని నాకు అలాగే అనిపించలేదు. దట్స్ వన్ మెయిన్ రీజన్ ఇస్ అనే ట్రీట్మెంట్ అండి. బికాజ్ ఈజ్ అంటే ఇప్పుడు ఏదో నేను ఇందుకే పాడని చెప్పుకోవడానికి గురించి కాదు, తనకు నచ్చకపోతే నిర్దాక్షిణ్యంగా చెప్పేస్తాడు, నచ్చితే అసలు చెప్పడం.
బట్ అంటే తన ఏదైనా పాట ఇచ్చాడంటే ఓకే మన తమ్ముడు కదా ఇచ్చాడని మాత్రం నేను అనుకోను. బికాస్ తనకి నచ్చితే ఈ వాయిస్ కి డెలివరీ చేయగలడు అంటేనే ఇస్తాడు. దట్ ఈవెన్ ఐ నో, బట్ అఫ్ కోర్స్ అది నేను చెప్పుకుంటే ఎంతవరకు కరెక్ట్ నాకు తెలియదు. బట్ సో ఇది వెరీ ఎంకరేజింగ్. అండ్ ఈ నీడ పట్టడం, తర్వాత వాన పట్టడం, వర్షం పట్టడం తప్పదండి. వర్షం కూడా పడింది కదా అలాగే, సో పర్వాలేదు. ఆ వర్షం తట్టడం బాగుండింది నాకు మరి అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యూజ్ థ్యాంక్స్ అండ్ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు ఉజ్వల్. ఫస్ట్ నేను కూడా ఐ షుడ్ సే థ్యాంక్స్ టు హిమ్ అండ్ ఐఎమ్ సారీ ఉజ్వల్ బికాస్ లాస్ట్ మై ఫోన్ అండ్ సో దట్స్ వై ఐ కుడెంట్ రియలైజ్ యూ. iPhone 4S కొత్త కొని పంపించండి, చీప్ గంట కదా యూఎస్ లో. అది కాదండి, ఏం లాభం అండి బాబు, ఇంత కోఆర్డినేట్ చేస్తే 45 minutes నుంచి ఆ ఫోన్ నొక్కి 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 అప్పుడు మాత్రం దొరుకుంటుంది. 45 minutes లాంగ్ వెయిట్. అదే ఉజ్వల్ పాపం శిలని మెచ్చుకుని శిల్పిని మర్చిపోతారు అనమాట. ఇది పరిస్థితి ఇక్కడ. రెండోది ఏంటంటే, ఇంకో ట్విస్ట్ ఏంటంటే, ఓ మీటింగ్ కూడా క్యాన్సిల్ చేసుకునే వాళ్ళ షో వినాలని చెప్పి. అయ్యో మీటింగ్ వస్తే లాస్ట్ పాయింట్ బాగా నచ్చింది. మీటింగ్ విత్ హూ కొంచెం క్లారిటీ ఇస్తారా? లేదండి, ఆఫీస్ అంతేనా? ఆఫీస్ మీటింగ్ అయితే తొక్కలో మీటింగ్ పోతే పోయింది. గర్ల్ ఫ్రెండ్ అయితే ఆశీర్వాదాలు బాధపడాలి. గర్ల్ ఫ్రెండ్ అయితే అసలు మానుకుంటాడు ఏంటండి? అదిగా అమెరికాలో అండి 9 నుంచి 5 వరకు అందరూ ఆఫీసులోనే ఉంటారండి బాబు. అందులో ఇక్కడ మేము కూలీలు లాగా అనమాట, గంటలకు పని చేస్తూ ఉంటాం కదా, గంటకి మొత్తం అలా తీసి పెట్టేసరికి అంటే ఎట్లా అంటే ఒక పక్క ఐఫోన్ తో ఇంటర్వ్యూ వింటూ ఇంకో పక్క ఇంకో ఫోన్ తో డైల్ చేస్తున్నాను అనమాట. బట్ లవింగ్ ద ఇంటర్వ్యూ అండ్ సాగర్, యూ రియలీ రాక్డ్ when you came to New York last time. Thank you so much. So sweet. We had really had good fun and next time ఇంకా మళ్ళీ ఎప్పుడు వస్తామని వెయిటింగ్. మీరు చెప్పండి వచ్చేస్తున్నాను. మీరు చెప్తే వాలిపోతా. మీరు పిల్లలు ఆలిసాట. అవును, ఈయన వీసా లేకపోతే తీసుకొచ్చేస్తాను నేను డిఎంకే గారిని. పాస్పోర్టే లేదండి, వీసావే లేదు, ఇంక పాస్పోర్ట్ మాత్రం ఎందుకండి? ఏదో కొట్టేసుకోవచ్చు. పాస్పోర్ట్ ఎయిర్పోర్ట్ ఉంటే చాలండి, పాస్పోర్ట్ ఎందుకండి? డిపోర్ట్ చేయకపోతే చాలు. జాబిలమ్మవు అని అన్నమాట. థ్యాంక్ యూ. సో either if you can play it or like Sagar Pandya. నేను లైన్ పాడేస్తాను. ఇది నాకు బాగా ఇష్టం పాట. Yeah, he'll sing for you. I got nominated for the Filmfare Awards in fact for that song, but award రాలేదు. అది వదిలేసా. But మీ కాంప్లిమెంట్స్ వచ్చినాయి కదా, it's more than that. Wonderful song undoubtedly. The song for specially dedicated to Ujjwal and his meeting miss అయిన అమ్మాయి ఎవరో తెలియదు కానీ I'm sure ఇంకా చాలా. Okay, this song is for Ujjwal. Jabilammavo jaji kommavo gaju bommavo oh maina I love you bachcha bottuvo puttu machavo tene pattuvo oh maina what to do. Lyric match. Thank you Ujjwal, thanks for the call. నో ప్రాబ్లం. మీరు పాడిన పాట ఆయనకి వినిపించడం అనేది డెడికేటింగ్ టు ఉజ్వల్ అనేది దట్స్ ఎనఫ్. చంద్రబోస్ గారు తిట్టుకోరు కదా, నో ప్రాబ్లం అండి. ఆయన మణికొండలో ఉన్నారు, మనకు కాల్ ఉన్నారు. హలో, హాయ్ అండి. హలో హలో, వెల్కమ్ టు Childhood Talkies ma'am. May I know who is on the line? This is Purnima speaking from USA. Which part of USA please? It's Louisiana. Please talk to Mr. Sagar. Hi Purnima garu. Hello Sagar, very nice to talk to you. Thank you అండి. ఏం లేదు, అంటే ఇందాకలా వర్జీనియా నుంచి ఫేర్ ఫ్యాక్స్ నుంచి ఒకళ్ళు కాల్ చేసి షీ ఆస్క్డ్ యు సెవరల్ క్వశ్చన్స్, అంటే ఏ ఏజ్ లో సంగీతం నేర్చుకోవాలి ఎక్సెట్రా. లలిత గారు. Yeah, so I just wanted to give her an answer. Take this opportunity and also talk to you. Don't mind. Yeah, please go on. Yeah, because ఇలాగ బయట ఉండే వాళ్ళకి ఐ నో, బికాజ్ నేను కూడా ఇలాంటి ప్రాబ్లమ్ ఫేస్ చేశాను కాబట్టి. సో there is a website called Guruswara which has been recently started. So she might want to go and check that out. All right, could you just spell it out for us please? GURU SWARA. Okay. Yeah, adi chala cheap andi. It's not very expensive. It's like for trial you can just start off for like 1 month, $10 per a month. Super. You have several classes. You can choose your own guru and you can just listen, and it has got all the latest technology. Shruti, Laya, Talam anni adi judge chestundi. A particular software. It's very helpful. Name try chesanu. It's very helpful. Calls of our show, and really Purnima garu, sorry for interrupting, but let me just
say that once again to the listeners. guruswara.com, GURUSWARA.com. సో వెరీ ఇంట్రెస్టింగ్ వెబ్సైట్. ఆవిడ చెప్తే నేను కూడా వెళ్ళి ఏదైనా నేర్చుకోవడానికి ట్రై చేస్తాను. లలిత్ గారు మీ పిల్లలకి, పూర్ణిమ గారు, లలిత్ గారు మీరు కూడా దీనికి పూర్ణిమ గారు చెప్పిన guruswara.comకి వెళ్ళి హ్యాపీగా మీ పిల్లలకి నేర్పొచ్చు సంగీతం. అది వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి, వాళ్ళకి సంగీతం మీద, మ్యూజిక్ మీద ఇంట్రెస్ట్ బట్టి వాళ్ళు నేర్చుకుంటారు. పూర్ణిమ గారు వెరీ థాట్ఫుల్ ఆఫ్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. నో ప్రాబ్లం. బికాస్ నిన్న కూడా నేను టోరీ వింటున్నా. ఇట్స్ very recently I've started listening to Tori. So Nina Koda, she asked the same question to one of the guests who have come. So I know she is like chala interested in me, but she's not finding a way. So I thought this might be a way out. So I'm just trying from my side. I don't know if she'll be impressed with it at all. Yeah. No, she would be definitely interested. Of course, yes. Yeah. Not just Lalita garu, a lot of other people also. I want to tell you ki మీరు ఇందాక పాడిన the Mr. Perfect song is the best. నాకు చాలా చాలా ఇష్టం ఆ సాంగ్. Thank you so much. I'm very happy that you sang it for all the listeners. Thank you so much. Thank you Purnima garu. Really, this is one call which we won't forget. Thank you so much. Oh, thank you so much. Yeah. Thank you so much, Andy. Yeah, thanks for calling and have a nice day. Bye bye. Take care. Hello. హలో, వెల్కమ్ టు టాలీవుడ్ టాకీస్ అండి. మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? హలో 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 ఓకే, కట్ అయిందండి. హలో హలో యా, నమస్తే అండి. మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో హలో డిఎంకే గారు. హలో అండి, నేనే డిఎంకే మాట్లాడుతున్నాను. మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? శ్రీనివాస్ రెడ్డి, ఉగాండా. యా, శ్రీనివాస్ రెడ్డి ఫ్రమ్ ఉగాండా అండి. ఉగాండా. సాగర్ గారు ఉన్నారు, వారితో మాట్లాడండి. శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పండి, ఎలా ఉన్నారు? హలో శ్రీనివాస్ రెడ్డి గారు, సాగర్ గారు ఉన్నారు, వారితో మాట్లాడండి. ఇది కట్ అయిపోయిందండి ఉగాండా కూడా. హలో 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 అయిపోయిందండి. హలో అయ్యో, శ్రీనివాస్ రెడ్డి గారు ఐదర్. హలో గాడ్ కాల్ కట్ అయిపోయింది. ఏదో సమ్ టెక్నికల్ డిస్టర్బెన్స్ అండి అక్కడ వాళ్ళ దగ్గర. ఎందుకంటే ఇన్ని కాల్స్ మన దగ్గరకు వచ్చినప్పుడు ఎక్కడ డిస్టర్బెన్స్ లేదు. సమ్ ఒకటి రెండు కాల్స్ వస్తే వాళ్ళ దగ్గర స్కైప్లో ఏదో ప్రాబ్లం ఉంది. స్కైప్ యా కాదండి. ఇప్పుడు మీకు పర్సనల్గా మాసీ సాంగ్స్ అంటే ఇప్పుడు కెవ్వు కేక అటువంటి పాటలు ఇష్టమా, లేదంటే ఏదో ప్రియరాగం అటువంటి పాటలు? చాలా సింపుల్ గా అడిగేసారు, చాలా కష్టమైన క్వశ్చన్. అలాగేం లేదు, నథింగ్ ఫిక్స్డ్ అండి. అన్ని రకాల పాటలు, ఏ భాష అయినా సరే, ఏ జానర్ అయినా సరే, అసలు సిగ్గు లేకుండా నేను వేస్తూ ఉంటాను. కెవ్వు కేక అనిపించాలి తప్ప వినిపించకపోయినా పర్లేదు. అంటే ఏదైనా క్లాసికల్ ఇప్పుడు గమ మద దాని నీరు ఎట్లా స్వరాలు గిరాలు అట్లాంటి ఎవరు హంగామా వస్తే స్వరాలతో పాటలు పాడాల్సి వస్తే హౌ డు యూ లైక్ ఇట్? నాకు ఫ్రాంక్లీ అంత నాలెడ్జ్ లేదు, బట్ మేనేజ్ చేస్తాం. లేదు, శంకరాపణ పాడినప్పుడు మహాదేవన్ గారి దగ్గర, మామ దగ్గర బాలసుబ్రహ్మణ్యం గారు కూడా 15 రోజులు కూర్చున్నారండి. అంటే బాలసుబ్రహ్మణ్యం గారే 15 రోజులు కూర్చున్నారంటే మేము 15 జన్మలు కూర్చున్నా కూడా పల్లె అవ్వదు. బట్ వాట్ ఎవర్, అంటే ఎక్సైటింగ్ అండ్ ఛాలెంజింగ్ గా తీసుకుని ట్రై వరకు నేను చేస్తానండి. వాళ్ళు ఎంత కుదురుతుందో దాని తర్వాత నంది అవార్డు వచ్చింది, ఇన్ని పాటలు. పాటకు అదృష్టం, పాట అదృష్టమా నేను వదిలేస్తే లేదండి. అండ్ వండర్ఫుల్. మనకు ఒక కారణం ఉన్నారండి, వారితో మాట్లాడదాం. హలో హలో, వెల్కమ్ టు టాలీవుడ్ టాకీస్ అండి. హలో హలో సార్, శ్రీనివాస్ రెడ్డి ఇవ్వండి. ఓకే, మాట్లాడండి. ఎస్ శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పండి సార్. హలో ఎస్ సార్, ఏదో ప్రాబ్లం ఉండటం సార్ స్కైప్. అదే మరి ఇక్కడే లేదండి, అక్కడే ఏదో మీ దగ్గర ఏదో ప్రాబ్లం ఉంటుంది. మన స్టూడియోలో సాగర్ గారు ఉన్నారు, వారితో మాట్లాడండి. ఐ ఏబుల్ టు హియర్ us అండి, వినిపిస్తుందా? కట్ అయిపోయిందండి. స్కైప్కి బాగా హైప్ ఎక్కువైంది. ఒక టైప్లో తయారైంది, స్కైప్కి హైప్ ఎక్కువై టైప్లో తయారైంది. పైప్ లైన్లో చాలా మంది ఉన్నారు కాబట్టి అది మాత్రం పైపుల్లోనే ఉంది, లైన్లో లేదు. అయ్యో, కవితలు ఎక్కువైపోతుంది, గమని ఎవరైనా కాల్ చేయండి బాబు. ఓకేనండి. మీ నాన్నగారు మీ గురించి అంటే బ్రదర్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ యాజ్ ఎ మ్యూజిక్ డైరెక్టర్, మీరు సింగర్గా వస్తున్నారు. ఈ ప్రోగ్రామ్ ఇదే మన సూపర్ సింగర్స్, ఇది సెవెంత్ స్టార్ట్ అవుతుంది. ఇవన్నీ చూస్తే మీ ఫాదర్ ఆయనకి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారండి? నేచురల్లీ ఉంటుంది కదండి, పుత్రోత్సాహం. సో
అదేమో అంటే డాడ్ ఇస్ నాట్ లైక్ మా దగ్గర డెఫినెట్గా ఎక్స్ప్రెస్ చేయరు అంతగానే, బట్ తెలిసిపోతుంది కదా చూస్తే ఆనందంగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది. అండ్ లైక్ ఇప్పుడు డాడీ సినిమాలు రాసినప్పుడు అంతా దేవజను ఇంత మీడియా లేదు, సో ఎంత గొప్పగా రాసిన లైక్ మీ ఇలాంటి వాళ్ళకి అది తెలిసిన తప్పితే నెక్స్ట్ జనరేషన్కి ఒక టు అన్ ఎక్స్టెంట్. సో అలాంటివంతా ఇప్పుడు కేవుకేక అనే కాన్సెప్ట్ నాన్నగారు చెప్పారు. అన్నయ్యని పిలిచి ఎవరైనా అసలు ఇది 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 ఇలా నేను వస్తే కేవుకేక, అలా చేస్తే కేవుకేక అని, కేవుకేక అనే వర్డ్ మీద ఎందుకు చేయకూడదు అని డాడీ అదే ఇన్నాళ్ళుగా వచ్చిన పేరంతా ఒక ఎత్తు అయితే ఈ ఒక్క సాంగ్కి ఈరోజు మీడియాకు ఉన్న పవర్కి అండ్ రికగ్నిషన్కి వచ్చిన రీచ్. అంటే ట్విట్టర్లో డాడీ మొన్న May 24th బర్త్డే ట్విట్టర్లో అన్నయ్యకు ఒక ఎన్ని వందల మెసేజ్ వచ్చినాయంటే, ఇలాగ నాన్నగారికి విష్ చేయండి, ద క్రియేటర్ ఆఫ్ కేవుకేక, విష్ యూనో గ్రేట్ హెల్త్ అండ్ దట్. నిజంగా కంట్లో నీళ్ళు వచ్చినాయి నాన్నగారికి. సో అది వాడికి వాళ్ళ నీళ్ళు వచ్చినా కూడా ఆనందమే కదా, ఆనంద బాష్పాలండి. ఇప్పుడు కాదండి ఆయన ఈ మీడియా కనుక ఆయన రైటర్గా అప్పుడు బాగా మంచి స్వింగ్లో ఉన్నప్పుడు ఉండుంటే, ఇంత ఎలక్ట్రానిక్ అంటే ఇంత వ్యాస్ట్ రేంజ్ ఉండుంటే ఇట్ వుడ్ హావ్ బీన్ సంథింగ్. పెదరాయుడు అనే సినిమా డైలాగ్స్ కోసం చూసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ద రిలేషన్షిప్ బిట్వీన్ ఫ్యామిలీ, fish and fisherman, it should not be like that. Fish and water, it should be like the fish and water, not like fish and fisherman. Wonderful dialogues అండి. ఇప్పుడు ఇన్నేళ్ళ తర్వాత 15 years పైన ఉంటుంది. హలో హాయ్ అండి. హలో అండి. అవునండి, డిఎంకేనే మాట్లాడుతున్నా. మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? సంతోష్ అండి, సౌదీ అరేబియా. సౌదీ అరేబియా. సంతోష్. హాయ్ సంతోష్ గారు, సంతోషంగా ఉన్నారా? హలో సాగర్ గారు, బాగున్నారా? గుడ్ గుడ్. బాగా చల్లగా ఉందంట మీ ఊరు, విన్నాను. మంటలు పడుతుందండి అక్కడ. అంటే ఓజన్ రిలీజ్ బాగా చల్లగా ఉందండి. చాలా వేరే బాబు. అవునండి, నేను దుబాయ్లో మా సిస్టర్ ఉండేవారండి ఇంతకు ముందు, బాగా ఎక్కువ వచ్చేవాడిని. సో అందుకని తెలుసు ఆ ఎఫెక్ట్. ఐఎమ్ గుడ్ అండి, థ్యాంక్ యూ. హౌ యూ అండి? ఫైన్ అండి. చెప్పండి సార్. చాలా ఐ లైక్ టు మ్యూజిక్, ఐ లవ్ యూ మ్యూజిక్. సారీ వినిపించలేదు, మళ్ళీ చెప్పండి. హలో సార్ చెప్పండి సార్. మీ పాటలు చాలా ఇష్టం అండి. సో స్వీట్, థ్యాంక్ యూ. ఐ లవ్ యూ మ్యూజిక్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ అన్న గారు కానీ మీరు గారు కానీ మిమ్మల్ని మేము మొదట నాకు ముందు పరిచయం అంటే మీకు తెలియదు. నేను మా ప్రోగ్రామ్ చూసానండి. మా టీవీ నేను ఎప్పటికీ రుణపడి ఉంటానండి ఆ విషయంలో మాత్రం. నన్ను ప్రజల్లోకి తీసుకెళ్ళి వదిలిపెట్టేస్తున్నా. మేము కూడా చాలా రుణపడి ఉంటాం మా టీవీ, ఎందుకంటే మా టీవీ ద్వారా మేము సూపర్ సింగర్ ప్రోగ్రామ్ ద్వారా చాలా మేము ఎంజాయ్ చేసామండి ఇక్కడ. థ్యాంక్ యూ అండి. సో సీ దట్ ఇస్ అ గ్రేట్ కాంప్లిమెంట్ అండి. థ్యాంక్ యూ సంతోష్ గారు. ఇంకేం సార్, మీరేం చేస్తుంటారు? కొత్తగా ఏ సినిమా పాడుతున్నారండి ఇప్పుడు? ఇప్పుడు జూలైలో పాడానండి. అంటే నా క్యారెక్టర్ దగ్గరగా ఉందని ఇచ్చారు ఆ సాంగ్. జులై అని బన్నీ సినిమా అండి, అల్లు అర్జున్ గారి సినిమా. త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు డైరెక్టర్, ఇలానే హీరోయిన్. అది చెప్పాలి ఫస్ట్, మీరు ఇంట్రెస్ట్ పెరిగి ఉంటుంది. జులై అనే సినిమాలో పాడారంటే రేపు లేదు ఎల్లుండి ఆడియో రిలీజ్. జూన్ 10th ఆడియో రిలీజ్ అండి. జులై సినిమా పేరు. ఎవరండి అందులో? హీరోయిన్ ఇలియానా అండి, సరిపోద్దా? ఓకే ఓకే, అది చెప్పిన మీరు చెప్పాల్సి చెప్పకుండా. బన్నీ సినిమా అండి, అల్లు అర్జున్ హీరో, త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి డైరెక్షన్. ఆల్సో ఫీచరింగ్ దేవిశ్రీ ప్రసాద్ యాస్ మ్యూజిక్ డైరెక్టర్. దేవి గారు మ్యూజిక్ అండి, వీళ్ళ అన్నయ్య గారు. అందులో నేను కూడా పాడానండి. ఐ హోప్ యూ లైక్ ద సాంగ్స్ టూ. 2 songs ఉన్నాయి, బ్రహ్మాండం పాడారు. ఓకే ఓకే ఓకే. ఏమన్నా చిన్న వినిపిస్తారా? ఏమన్నా ఇంతకుముందు వినిపించారండి. అంటే ఆడియో రిలీజ్ కాకముందు పాడటం పద్ధతి కాదండి, కానీ కొద్ది ఫోర్స్ చేసి పాడించాం. మాటికి పాడేస్తాం కూడా పద్ధతి కాదు కదా. సంతోష్ గారు ఏం చేస్తుంటారు అక్కడ దుబాయ్లో? సౌదీలో. ఓకే ఓకే, వెరీ నైస్ సార్, అండ్ థ్యాంక్స్ ఫర్ కాలింగ్. మీరు పర్మిషన్ ఇస్తే మరి సంతోష్ గారు వేరే కాల్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. థ్యాంక్ యూ సంతోష్ గారు. హలో అండి, హాయ్ అండి. హలో, వెల్కమ్ టు టాలీవుడ్ టాకీస్. మ్యామ్, మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు ప్రియా అండి, సాక్రమెంటో నుంచి. ప్రియ గారు మాట్లాడుతున్నారు. ప్రియ గారు, సాగర్ గారు మాట్లాడండి. ఎలా ఉన్నారు? ఐఎమ్ ఫైన్ అండి, థ్యాంక్ యూ. చెప్పండి, మీరు ఎలా ఉన్నారు? బాగున్నా అండి, చాలా హ్యాపీగా ఉంది మీతో మాట్లాడటం. థ్యాంక్ యూ అండి, మై ప్లెజర్. నిజంగా డిఎంకే గారికి, టోరీకి అండ్ ఎవ్రీవన్ థ్యాంక్ యూ సో మచ్. మీ పాటలు వింటుంటామండి. థ్యాంక్ యూ. ఇంకా
నాకు మ్యూజిక్ అంటే చాలా చాలా ఇష్టం. చెప్పండి. ఏమైనా ప్రాజెక్ట్ చేస్తున్నారా అండి మీరు? ప్రాజెక్ట్ చాలా ప్రాజెక్ట్ చేసుకుంటూ ఉంటాను నా గురించి. గోయింగ్ అంటే నేను ఈ సూపర్ సింగర్ తర్వాత నాలంటే ఆర్డినరీ సింగర్ చూసాం మేము. ఏదండి? యాంకరింగ్ చేశారు కదా. యా సూపర్ సింగర్ అండి. సూపర్. ఓ థ్యాంక్ యూ, బాగా చెప్పారు. సూపర్ ప్రియ గారు చాలా బాగా చెప్పారు నిజంగా. ఒక పాట పాడతారా? వర్షం నుంచి మీరు పాడిన పాట ఏదన్నా? వర్షం నుంచి ఇందాక పాడాను కదా, నీటి ముల్లై సాంగ్. వేరేదైనా పాడదామా? ముల్లై పాడారండి. వేరేనా? నాకేం గుర్తురావట్లేదు, పాడినాయి బోల్డ్ ఉన్నాయి కానీ. ఏదో ఒకటి పాడండి. హ్యాపీ డేస్ లో నేను కొంచెం సాడ్ గా ఉన్నాను, అందుకని పాడలేదు. ఓ బాబు నువ్వే రావాలి, నీ సాయం మళ్ళీ కావాలి, జరిగే దుర్మార్గం ఆపాలి, నువ్వే ఓ మార్గం చూపాలి. This is from Shankar Zindabaad. In fact, our year it was nominated as one of the best patriotic songs by one of those FM channels ఇక్కడ. నాకు బాగా పేరు తెచ్చిన పాట, నేషనల్ రేంజ్ కి రీచ్ అయిన సాంగ్. సో నిజంగా బాబు వస్తే బాగుండు అనిపించింది. అంటే హ్యాపీ డేస్ లో పాడలేదని తమన్నా ఏమో వరుణ్ సందేశ్ తీసుకుపోయాడు. లేదు ఇప్పుడు కాదండి, అప్పుడండి, ఇప్పుడు హ్యాపీ డేస్. ఇప్పుడు ఫుల్ హ్యాపీ. మై ఫ్రెండ్ మిస్టర్ డిఎంకే అని పాడుతుంది. థ్యాంక్ యూ. సేమ్ క్లాస్మేట్స్ అండి మేము ఇద్దరం, సేమ్ బ్యాచ్. పాడాలని ఉంది అంటే లైక్ సూపర్ సింగర్ ఇలాంటి వాటిలో కొంచెం సెలక్షన్స్ ఉన్నప్పుడు పార్టిసిపేట్ చేయాలని ఉంది, బట్ కుదరట్లేదు. వచ్చేయండి, ఇండియాకి వచ్చేయండి, పార్టిసిపేట్ చేద్దరు కానీ. లేకపోతే మేము ఆడికి వచ్చేస్తాం కెమెరాలు పట్టుకుని. సాక్రమెంటోకి వచ్చేస్తారండి సాగర్ గారు. సాక్రమెంటో కంట్రీ పేరు అది? లేదు, యుఎస్ లో పార్ట్ ఆఫ్. ఓ మనకి జనరల్ నాలెడ్జ్ కొంచెం ఎక్కువ. నాకు అక్కడ ఏమైపోయిందండి, నేను ఇండియా ఉండి అంగుళం కదలేదు కానీ అమెరికాలో పేటలో ఇక్కడ వెనకాల వీధి పేరు చెప్పండి. అదే నాకు దేవుడి దగ్గర గుడి దగ్గర దేవుడు దూరం అవుతూ ఉంటాడు. అలాగే జరుగుతుంది. ఎప్పుడు పక్కదే కావాలి కదా మనకి, పక్కగా ఉన్నది వద్దు. పక్కాగా ఉన్నది వద్దండి. ప్రియ గారు చెప్పండి. సాగర్ గారి కోసం ఒకటి లైన్ సాంగ్ పాడతానండి. పాడండి. ఓ సూపర్, మీరే బెస్ట్ కాలర్ అండి ఇప్పటికి. కెవ్వు కేకండి మీరు, అది ప్లీజ్ పాడండి. పాడండి. ఓకే. థ్యాంక్ యూ ప్రియ గారు. హ్యూజ్ అండ్ అప్లాస్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ది వరల్డ్. ప్రియ గారు ఆసమ్ అండి. ఎందుకంటే కొంచెం కష్టమైన సాంగ్ ఇది, అంతకంటే ఇంపార్టెంట్ అంటే మా రాజా గారి సాంగ్. సో రాజా గారు నేను పాడిన పాట పాడతారు కొంచెం ఎక్స్పెక్ట్ చేశాను, ఇంకా ఎక్సైట్ అయింది పాట వింటే. థ్యాంక్ యూ సో మచ్ అండి, సో స్వీట్ ఆఫ్ యూ. ప్రియ గారు, మీరు మాట్లాడినప్పుడు వాయిస్ కి పాడేటప్పుడు వాయిస్ కి సహస్రం తేడా ఉందండి. వెరీ స్వీట్ అండ్ లవ్లీ వాయిస్ అని ఆయన డౌట్. లవ్లీ వాయిస్, యూ గాట్ బ్యూటిఫుల్ వాయిస్ అండి, అండ్ ఫెంటాస్టిక్ బ్యాలెన్సింగ్ అండి. పాడేటప్పుడు చాలా అద్భుతంగా పాడారు. థ్యాంక్ యూ వెరీ మచ్. విజయవాడలో షో చేసిన ఇలాగే ఒక అతను కాంప్లిమెంట్ ఇచ్చాడు. సాగర్ గారు మీతో చాలా సంతోషంగా మాట్లాడడం. థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా చాలా అద్భుతంగా పాడారు, రియలీ ఫ్రమ్ హోల్ హార్టెడ్ గా చెప్తున్నాను. నిజంగా బాగా పాడారండి, చాలా బాగా పాడారు. మంచి ఫీల్ ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. బాయ్, టేక్ కేర్ ప్రియ గారు. అండ్ హలో, హాయ్ అండి. హలో డిఎంకే గారు, నమస్తే అండి. నా పేరు హరికిరణ్, కాలిఫోర్నియా నుంచి. హరికిరణ్ గారు సాగర్ గారితో మాట్లాడండి. హాయ్ హరికిరణ్ గారు, బాగున్నారా? గుడ్ అండి, హౌ ఆర్ యు అండి? నేను సూపర్ అండి.
అసలు మరి నచ్చేసారండి మీరు నాకు. ఆ సూపర్ అంటలోనే పెద్ద కేక ఉంది. చెప్పండి హరికిరణ్ గారు. హరి గారు మన ఫ్రెండ్ అయిపోయాం కదా. హరి, ఎస్ మిస్టర్ హరి. హరికిరణ్ అందించాలి ఏదండి? ఏం లేదండి, మీకు ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకున్నాను. ప్లీజ్. జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ ఏం కాదు కదా. హూ ఇస్ ద ప్రెసిడెంట్ ఆఫ్ కొంచెం మీకు తెలిసిందే అనుకుంటున్నాను. అయితే హోప్ఫుల్లీ లెట్ మీ ఆన్సర్ ఇట్. దేవి గారు ఏదైనా ఒక ఆడియో రిలీజ్ చేసిన తర్వాత, ఐ మీన్ అట్లీస్ట్ కొన్ని ఆడియోస్ లో అయినా లైక్ ఒక మంచి అంటే అతనికి బాగా తెలిసిన ఓకే ఇది గ్యారంటీ హిట్ అవుద్ది అనుకొని మీకు ఇంకొకసారి మీ వాయిస్ లో ఇంకొక వర్షన్ వినిపిద్దాం అని చెప్పి ట్రై చేస్తుంటారో మరేమో నాకు తెలియదు. కానీ కొన్ని ఆల్బమ్స్ లో మరి ఒక మంచి సాంగ్ ని మళ్ళీ ఇంకొక వర్షన్ అని చెప్పేసి మీ వాయిస్ లో కానీ, లేదంటే మీ వాయిస్ ఒరిజినల్ ఉండి తన వాయిస్ ఇంకొక వర్షన్ పెట్టడం జరుగుతూ ఉంటుంది. సో ఇది ఎలా అంటే ఇది ఎలా చేస్తారు అంటే నథింగ్ ఇస్ ఇంటెన్షనల్ అండి. ఫ్రాంక్ లేదు తమ్ముడు హిట్ ఇవ్వాలనో అలాంటిదేం లేదు అక్కడ. సమ్ టైమ్స్ వాట్ హ్యాపెన్స్, ఇప్పుడు షూటింగ్కి అర్జెంట్ అన్నప్పుడు నేను ఏదైనా పాడి ఉంటాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు అన్నట్టు ఆర్యా 2లో కరిగే లోగా ఈ క్షణం అని సరదాగా పాడింది. అంటే షూట్ చేసుకోవడం మౌంటేజెస్ సాంగే కదా, వాయిస్ ఎవరిదన్నా పర్లేదని. ఆ తర్వాత ఏమైందంటే మా కునాల్ పాడారు పాట. బట్ వాళ్ళందరికీ నా వర్షన్ కూడా బాగా నచ్చి అనవసరంగా ఒక వర్షన్ పోతుంది అని చెప్పి దానికి ఆర్కెస్ట్రైజేషన్ మార్చి చేసిన థింగ్. సో అలాగా ఫ్రాంక్లీ మీరు అడుగుతుంటే ఆలోచిస్తుంది దాని గురించి తప్పితే నథింగ్ ఇస్ లైక్ ఓకే మనం ఇలా చేయాలి అని ఏం కాదు. అండ్ కొన్ని సాంగ్స్ ఏంటంటే ఆర్కెస్ట్రా తోటి మూడ్ ఎలా మార్చొచ్చు అని. ఫర్ ఎగ్జాంపుల్ నీటి ముల్లై ఉందనుకోండి, నీటి ముల్లై అని ఆ ఫీల్లో ఉన్న సాంగ్ యాక్చువల్లీ ఒరిజినల్లీ చరణం ట్యూన్ అది. యాక్చువల్గా ఒరిజినల్ ట్రిషా పాడే సాంగ్ చరణం ట్యూన్ అది ఎలా ఉంటుంది, ఫుల్ స్వింగ్లో ఉంటుంది. సో హౌ ఆర్కెస్ట్రా కెన్ చేంజ్ ద మూడ్ ఆఫ్ అ సాంగ్, ఆల్ దట్ లైక్ అంతా ఒక అంతే. సో నథింగ్ ఇస్ లైక్ మీరు అలాగే స్టార్ట్ చేశారు కాబట్టి అండ్ వన్ ఆఫ్ అందర్ ఫేవరెట్ సాంగ్ కరిగేలోగా ఈ క్షణం కొంచెం ఒక చిన్న చేస్తారు. నాకు కొంచెం లిరిక్స్ నిజంగా గుర్తులేవు అనుకోవద్దు, బికాజ్ చాలా అయిపోయింది. కరిగే లోగా ఈ క్షణం గడిపేయాలి జీవితం, శిలగా మిగిలే నా హృదయం సాక్షిగా, కనులైపోయే సాగరం అలలై పొంగే జ్ఞాపకం, కలలే జారే కన్నీరే చేరగా, గడిచే నిమిషం గాయమై ప్రతి గాయం ఓ గమ్యమై, ఆ గమ్యం నీ గుర్తుగా నిలిచే నా ప్రేమ కరిగే. నిజంగా మీకు లిరిక్స్ అదే ఒకసారి వచ్చేస్తుంది అంటే ఇట్ హ్యాపెన్స్ అండి, ఒకసారి ఆటోమేటిక్గా ఫ్లోలో వచ్చేస్తాయండి. నేను ఆపలేను యాక్చువల్లీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. యా యా బై బై అండి, టేక్ కేర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. జూన్లోనే థ్యాంక్స్ మీకు. జూలై బై బై అండి, టేక్ కేర్. ఆల్ ది బెస్ట్ ఫర్ జూలై. యా ఓకే సార్, థ్యాంక్ యూ సార్, టేక్ కేర్ అండి, బై బై. థ్యాంక్స్ ఫర్ కాలింగ్, హ్యావ్ ఎ నైస్ డే సార్, బై బై, టేక్ కేర్. హలో 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 అండి, నా పేరు అను, న్యూ జెర్సీ నుంచి. అను గారు ఫ్రమ్ ఎన్జే. చెప్పండి అను గారు. yes అండి. హలో డిఎంకే గారు, బర్నింగ్ బ్లడ్ బాలుడు మొన్న చెప్పారు కదా, ఓటు హక్కు మొన్నే వచ్చింది. బీబీ తెలుసు, ఇది బీబీబీ బ్లాక్ బెర్రీ బాలుడు లైక్ బర్నింగ్ బ్లడ్ బాల్. బాగా. హలో అండి సాగర్ గారు, హౌ ఆర్ యు? ఐమ్ గుడ్ అండి, హౌ ఆర్ యు అండి అను గారు? ఫైన్ టు. యా చెప్పండి. మీరు హిందీ సాంగ్స్ పాడుతూ ఉంటారా? అంటే హిందీ సినిమాల్లోనా? సినిమాలు అయితే ఇప్పుడు మామూలుగా జనరల్ గా? యా నాకు హిందీ అంటే బాగా వింటాను, హిందీ సాంగ్స్ ఎక్కువ వింటాను. ఒక కైలాష్ ఖేర్ ఏదైనా సాంగ్ పాడతారా? నిజంగా నాకు ఆయన పాటలు అంటే ఇష్టం, కానీ నాకు కొంచెం సాహసం సరిపోదు. బట్ కాంటే ఒక 2 lines నా వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్స్. టూటా టూటా ఏక్ परिंदा ऐसे टूटा जो फिर उड़ ना पाया, लूटा लूटा किसने उसको ऐसे लूटा जो फिर गिर ना पाया. ఐఎమ్ వెరీ సారీ అబౌట్ ద లిరిక్స్ అండి, నాకు కొంచెం హిందీ తెలుసు కానీ మరి ఇంత మంచి లాంగ్వేజ్ ఇదే పాట అడుగుదాం అనుకున్నాను. రియలీ ఈ సాంగ్ నా కార్ లో ఆల్మోస్ట్ లైక్ లూప్ లో రన్ అవుతా పాపం టూటా టూటతానే ఉంది, వదిలిపెట్టలేదు ఆ పాటని. అంటే ఇక్కడ నుంచి పాడతాం కొంతమంది, బట్ ఆయన లైక్
ఇక్కడ నుంచి డీప్ ఇన్సైడ్ ఫ్రమ్ హిస్ హార్ట్ నాభి నుంచి వస్తుంది. ఏమో అది ఎక్కడ నుంచి వస్తుందో తెలియదు. నిజంగా అంత ఒక ఎమోషన్ అండ్ భక్తి ఉంటుంది వాయిస్ లో. పాడితే అలా పాడాలంటే హై పిచ్ లో పాడతారనా? అనిపిస్తుంది అండి ఆయన సబ్మిషన్ టు వాయిస్ కల్చర్ అట్లాంటిదండి. ఒక్కొక్క వాయిస్ కల్చర్ లిరిక్స్ తో ఫాలో అవుతున్నప్పుడు ఆ ఎమోషన్ రియల్లీ ఇట్ మేక్ మీ క్రై సో మెనీ టైమ్స్. yes okay thank you అండి. కైలాష్ గారి గురించి అడిగా వెరీ డిఫరెంట్లీ. thank you so much. thank you thanks for singing. have a nice day అండి. thanks Anu garu, thanks for calling. have a nice day. nice night. మీకు have a nice day and bye bye, take care. thank you. thanks for calling. Thanks for the call. Bye. hello welcome to Tollywood Talkies sir. మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? నా పేరు శ్రీధర్, టొరంటో నుంచి మాట్లాడుతున్నాను. ప్లీజ్ సాగర్ గారు వారితో మాట్లాడండి. రైట్. శ్రీధర్ గారు చెప్పండి సార్. సాగర్ గారు, నేను ప్రైమరీగా మాట్లాడదలుచుకుంది మీ యాంకరింగ్ గురించి. నేను సూపర్ సింగర్ బాగా ఫాలో అయ్యేవాడిని. మీ యాంకరింగ్ అదృష్టం అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. సింగరే కాదు, ఆల్రౌండర్ పర్ఫార్మర్ అని చాలా బాగా నిరూపించారు. థ్యాంక్ యూ సార్. ఐ వాజ్ రియలీ అంటే నేను ఒక్క ఎపిసోడ్ కూడా మిస్ అవ్వకుండా సూపర్ సింగర్ నెట్ లో ఫాలో అయ్యేవాడిని. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఐ థింక్ మీ సమయస్ఫూర్తి ఆఫ్ హ్యాండ్లింగ్ థింగ్స్ డైనమికలీ ఇట్ ఈస్ రియలీ ఎక్సలెంట్. అండ్ మీరు ఇంకా ఏం ప్రోగ్రామ్ చేస్తున్నారు అంటే యాంకరింగ్ లో ఏమన్నా చెప్పగలరా? యాంకరింగ్ అంటే ఇట్ వాజ్ నెవర్ మై ప్రొఫెషన్ ఆర్ మెయిన్ లైన్. సరదాగా అంటే మా టీవీలో ఉన్న నాకు అనుబంధానికి వాళ్ళు అడగటంతో సరే ట్రై చేద్దామండి, బాగుంటే ఉంచుదాం లేకపోతే తీసేద్దామని వెళ్ళాను. బట్ గాడ్స్ గ్రేస్ మీ అందరి ఆశీర్వాదం ఇట్ మేడ్ ఇట్ హ్యాపెన్ అంతేనండి. అండ్ అగైన్ ఇప్పుడు సూపర్ సింగర్ సిరీస్ 7 చేస్తున్నాను. అండ్ వన్ థింగ్ ఐ వాజ్ వెరీ క్లియర్ ఫ్రమ్ ద బిగినింగ్, చేస్తే మ్యూజిక్ బేస్డ్ షోస్ ఏదైనా ఇలాంటిది అంటే నాకు మంచి టీము, బికాస్ మా టీవీ టీమ్ ఇస్ ఎక్సలెంట్. నేను ఏదో మీరందరూ పొగుడుతున్నారు కానీ నేను వాళ్ళని పొగట్లేదు. ఇదే సూపర్ సింగర్ 5 అని చెప్పాను టువర్డ్స్ ద ఎండ్. వితౌట్ ద సపోర్ట్ అండ్ స్పోర్టివ్నెస్ ఐ థింక్ నథింగ్ వుడ్ హావ్ బీన్ పాసిబుల్. సో అలాగే ఇప్పుడు మళ్ళీ అగైన్ మా టీవీకే సూపర్ సింగర్ 7 I'm doing it. They're making me do it again. So ala ante, nothing more than that. Otherwise my music and my other work keeps me occupied andi. మీకు ఇక్కడ యాక్చువల్గా మేము పెద్ద ఫాలోయింగ్ అండి. అంటే సింగర్ లో వన్ ఆఫ్ ది గుడ్ సింగర్ వాయిస్. మీకు ఏమైనా ఇంటర్నేషనల్ టూర్స్ ఉన్నాయా ఇప్పుడు, లైక్ కెనడా, యుఎస్ కానీ? అంటే నేను ఒక 3-4 months బ్యాక్ వచ్చానండి యుఎస్ లో. హ్యాడ్ సమ్ 3 shows చేశాను. బట్ అగైన్ మేబీ మంత్ ఆర్ 2 డిస్కషన్ జరుగుతున్నాయి. ఇట్స్ ఇన్ ద పైప్ లైన్. ఓకే ఓకే. మీ కొత్త మూవీ ఏమొస్తుందండి ఇప్పుడు? జూలైలో పాడానండి. దట్స్ రిలీజింగ్ ఇన్ అదర్ లైక్ 2-3 days నౌ. ఒక 10th రిలీజ్ అవుతుంది. జూన్ 10th రిలీజ్ అవుతుంది. సినిమా పేరు జూలై. ఓకే ఓకే. అల్లు అర్జున్ ఫిల్మ్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. నైస్ స్వీట్ కాల్. థ్యాంక్ యూ శ్రీధర్ గారు. బై బై అండి, టేక్ కేర్ అండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. హ్యావ్ ఎ నైస్ డే. హలో డిఎంకే గారు, నేను రవి అండి, వెల్మింగ్టన్ నుంచి. రవి గారు నమస్తే సార్. నమస్తే సార్. బాగున్నాను. బేస్ అండి బొమ్మాళి అన్నట్టుంది. రవి గారు సాగర్ గారితో మాట్లాడారు కూడా. రవి కదా సాగర్ గారు బాగున్నారు. హాయ్ రవి గారు, బాగున్నారండి? బాగున్నానండి. కంపెనీస్ హీరో శంకర్ కాదు కదా. చిన్న క్వశ్చన్ అండి, మీరు మ్యూజిక్ డైరెక్షన్ ఎప్పుడు చేస్తున్నారు? అదండి ప్రస్తుతానికైతే ప్రస్తుతానికి కాదండి. నాకు అంత నాలెడ్జ్ లేదు, అంత ఓపిక లేదు, అంత టాలెంట్ కూడా లేదు. సో టాలెంట్ ఉందండి మీకు. మ్యూజిక్ డైరెక్షన్ అంతా చేస్తున్నారు కాబట్టి నేను పాడేస్తూ ఉంటాను పక్క నుంచి. ప్లీజ్ నెవర్ రియల్లీ థాట్ అబౌట్ ఇట్ అండి. అండ్ అంటే ఫ్రాంక్లీ టాలెంట్ దీని గురించి కాదు, నాకు ఏమో దట్స్ నెవర్ బీన్ మై కప్ ఆఫ్ టీ. ఓకే ఓకే అండి. కప్ ఆఫ్ టొమాటో జ్యూస్ అది కొంచెం కష్టం. ఓకే అండి. ఐ జస్ట్ కాల్ టు సే హాయ్ టు యు. సో స్వీట్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. అండ్ యూ గాట్ అ వండర్ఫుల్ వాయిస్ అండి. అసలు అదిరిపోయింది మీ వాయిస్. అవునా అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. నేను అన్న రవి గారని అన్న వెంటనే నేను రవి అని ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్ ఉన్నారు తెలుసా, సాయి కుమార్ గారు డబ్బింగ్ ఆర్టిస్ట్ అని చెప్పచ్చు. అంత పాపులర్ ఆయన. బొమ్మాళి అన్నాడు చూసారా, అరుంధతిలో విలన్స్ మారుతారు, వాయిస్ మారుతుంది తెలుగు సినిమాలకి, తమిళ సినిమాలకి కూడా. సో నేను ఏంటి రవి అని పేరు పెట్టండి వచ్చేస్తుందంటే నేను చిన్నప్పుడు రవి అని పెట్టమంది మా నాన్నగారి పేరు. అనవసరం మిస్ అయింది. మీ గొంతు కొంచెం ఇదిగా ఉంటుంది, అందుకే కుళ్ళు. థ్యాంక్ యూ. నా గొంతు ఏముందండి, మీది అసలు చూడండి, మీది అసలు గొంతు వంతు చూసేలా ఉంది. ఇది డబ్బింగ్ ఛాన్సెస్ ఇవ్వండి, మేము డబ్బింగ్ చెప్తాం. యా ప్లీజ్. నేను ఏదైనా సినిమాలో చేస్తే అప్పుడు ఇస్తాను. వాయిస్ బాగుంది, ఈ బాయ్స్ బాగాలేడు అంటారు.
థ్యాంక్స్ అండి. సో స్వీట్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. సారీ రవి రవి గారు. బాయ్ బాయ్ అండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. హ్యావ్ ఎ నైస్ డే అండి. ఓకే, టేక్ కేర్. ఈ ప్రోగ్రామ్ అండి మామూలుగా అసలు 2 గంటలు అనుకున్నాం కదా, ఒక 10 నిమిషాలే ఉంది ఇంకా. అంటే యాక్చువల్గా బయలుదేరి నాకు షాక్డ్గా ఉంది. 2 గంటలు అయిపోయిందా? అయింది ఇంకో 2 గంటలు చేసుకోకూడదా? మీరైనా ఫీల్ అవుతారా ఆడియన్సెస్? మా ఆడియన్స్, మా లిజనర్స్ ఆర్ వెరీ వెరీ క్యూట్ అండ్ keep the calls coming. Let's talk. Come. చేస్తారండి, ఖచ్చితంగా చేస్తారు. ఇంకా మీరు రెస్ట్ తీసుకోండి అంటే చిన్నపిల్లలు గమని పడుకోవాలి. మేము మా ఫ్రెండ్స్ మాడుకుంటాం. ఓ చిరంజీవి గారు వచ్చారు ఇప్పుడు. మరో కాల్ ఉన్నారు సార్, వారితో మాట్లాడదాం. మీరు అడగంగానే చేసేస్తారు. ఎస్ సార్. హలో ఎవరు? హలో డిఎంకే గారు. సార్ నమస్తే. ఉన్నారండి సాగర్ గారు, బాగున్నారా? థ్యాంక్ యూ. ఎవరండి? మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను మోహన్ రామ్ సాక్రమెంటో నుంచి అండి. మాట్లాడండి. మీదే మోహన్ రామ్ సాక్రమెంటో. మోహన్ రామ్ గారు చెప్పండి సార్. కొత్త కాలర్ అండి, ఎప్పుడు ఫోన్ చేయాలి ఫస్ట్ టైం. మోహన్ గారు హట్ అయ్యారు మీరు కొత్త కాలర్ అన్నట్టు. నేను లేదండి. హలో మోహన్ రామ్ గారు. ఓకే ఓకే సార్, కొత్త కాలర్ అంటే చేస్తుండే ఎలా సార్? లేదండి. హలో నమస్తే, మాట్లాడండి. అనుదీప్. నమస్కారం డిఎంకే గారు. కాశీ నుంచి ఎప్పుడు వచ్చారు? నా గంగతీర్థం వేది. గంగతీర్థం ఇక్కడ రెడీగా ఉంది, మీరు రండి తీసుకెళ్తారు. కానీ ఇక్కడ యాపిల్ జ్యూస్ ఉందండి, అన్ని కవర్లు చెప్తున్నారు. నమస్కారం సాగర్ గారు. నమస్కారం అండి, బాగున్నారా? అనుదీప్ గారు. మీరు ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్ అండి. అనుదీప్ మీరు? నా పేరు అనుదీప్ అండి. మీ ఫస్ట్ అండ్ మీ వాయిస్ విన్న వెంటనే రికగ్నైజ్ చేశారండి నిజాయితీగా. మిగిలినంతా ఇందాక డ్యూట్నే టుమ్కి కొడుతున్నారు. జఫా ఏదో అంటారు బ్రహ్మానంద గారు, టిఫా ఇస్తారు అందరికీ. మాకు డిఎంకే మురళీకృష్ణ గారు అంటే చాలా అభిమానం, చాలా అభిమానం. నిన్న మొన్న లేకుండ్రి అతను కాశీకి వెళ్ళాలని చెప్పి తెలిసింది. అందుకే నా గంగతీర్థం వేరని చెప్పి అడుగుతున్నాను. సో స్వీట్. రండి అనుదీప్ గారు, మీకోసం దాచి ఉంచుతాను. సో మచ్ ఆఫ్ కనెక్షన్ అండి. కాల్ కనెక్ట్ అవ్వకపోయినా కూడా ఒకసారి ఆడియన్స్ మాత్రం బాగా కనెక్ట్ అవుతున్నారు. ఐ లైక్ ఇట్. ఓకే సార్. ఎస్ సార్ చెప్పండి. మీ పాటలు వచ్చి నాకు బాగా నచ్చింది ఏంటంటే ఆర్య నుంచి బాగా నచ్చింది. ఏదో ప్రియ రాగం వింటున్నా, అది చాలా చాలా బాగుంది. అది ఎన్నిసార్లు విన్నా కూడా ఇంకా కొత్తదనంగానే ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. నాకే తెలియట్లేదు, అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎన్ని పాటలు పాడినా కూడా అది మొదటి రోజుల్లో పాడిన పాటనో లేకపోతే అది వయసు పులకరించిన తర్వాత వయసు వికసించిన తర్వాత మరి వింటున్న పాటను మరి ఎందుకో గానీ మొత్తానికి ఆ పాటలో ఉన్న కొత్తదనం మాత్రం చాలా బాగుంది. లిరిక్స్ అనండి, తర్వాత పాడే విధానం అనండి, పాడే విధానం కూడా కొత్తగా అప్పుడప్పుడే నూతన వయసు వచ్చిన తర్వాత పాడేటువంటి విధానం ఎంత ఇదిగా ఉంటుందని అంటే ఆ పాటలో మీరు పెట్టారు. దాంట్లో మీకోసం ఇంకొక వర్షన్ పాడతాను అయితేనే. తప్పకుండా. నీ నవ్వు చాలమ్మా, ఎన్నాళ్ళైనా ఎవరు మరి గుర్తేరారమ్మా, నువ్వు నీ స్నేహం చాలమ్మా, ఓ చిలకమ్మా నిజమే అనుకోనా నీ ప్రేమ. ఇది ఫస్ట్ యాక్చువల్లీ నేను పాడింది ఈ లిరిక్స్ ఏనండి పాటకి. ఈ సినిమా లాస్ట్ చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. అంటే ఇంకోటి ఏంటంటే అక్కడ ఇప్పుడు మీరు అంటే వయసులో ఎలా ఉన్నా కూడా అక్కడ నూతనంగా వయసు వచ్చినటువంటి టీనేజ్ వాళ్ళు ఏ విధంగా ఉంటారో అక్కడ ఆ పొజిషన్ అక్కడ కనిపించింది. అందుకే ఆ పాటకు అంత గుర్తింపు, అంత అభిమానం వచ్చేసిందండి. అంటే అనుదీప్ గారు అప్పుడే ఈడు వచ్చిందంటారు ఆయనకి? ఇంకా రాలేదండి. మంచి మంచి పాటలు అందిస్తున్నారు. ధూమ్ ధూమ్ మజారే అన్నట్టుగా చాలా చాలా బాగుంటాయి పాటలు. కెవ్వు కేక. అతనికి కూడా మా అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఆట పాటకి తప్ప అభిమానము మనస్సును ఉల్లాసంగా ఉత్సాహపరిచేటటువంటి విధానం ఈ ఆట పాటకు తప్ప ఇంకా దేనికి లేదండి. ఎక్కడో టచ్ చేశారు అనుదీప్. టచ్డ్ బాస్, టచ్డ్. అదే అంటున్నాను. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనం నలుగురు కూర్చున్న దగ్గర పాట ప్లీజ్ ఒక పాట పాడరా అంటే అభిమానం పెరుగుతారు, ఆనందంగా ఉంటుంది, ఉల్లాసం ఉంటుంది. డబ్బులు లేకుండా ఉత్సాహపరిచేటటువంటి దేవుడిచ్చిన వరం అండి. ఇంకొక మాట చెప్పాలంటే మన దేవుడిచ్చిన వరం ఆట పాట రెండే. మర్యాద పెరుగుతుంది. నేను కూడా మ్యూజిషియన్ అని మీరు చెప్పిన మాట విన్న తర్వాత. గ్రేట్ గ్రేట్.
చాలా ఇదండి. అందుకే మా అబ్బాయిలకి ఇద్దరికి చిన్నవాడేమో పాట, పెద్దవాడు ఆట. ఆట ఉన్నారా పాట ఉన్నారా అంటాను ఇంటికి పోయినప్పుడు. ఆటగాడు ఉన్నాడా పాటగాడు ఉన్నాడా అంటాను ఇంట్లో. ఆటగాడు ఉన్నాడా పాటగాడు ఉన్నాడు. వెరీ గుడ్, గ్రేట్ గ్రేట్. చాలా సంతోషంగా ఉందండి మీతో మాట. నేను అనుకున్నాను అసలు నాకు ఎంతజాలం ద్వారా మరి దొరుకుతారో లేదు, ఎందుకంటే కాలర్స్ నిన్న మొన్న లేకుండ్రి, ఇవాళ మళ్ళీ వచ్చారు, కాశీ గంగతీర్థం తీసుకొచ్చారని చెప్పేసి ఫోన్ చేస్తే సార్ గారు ఉన్నారని చెప్పేసి మాట్లాడుతున్నాను. చాలా సంతోషంగా ఉందండి. స్టోరీ మన శ్రోతలందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. చాలా రకాల తర్వాత నేను మాట్లాడుతున్నాను ఈ షోకి. థ్యాంక్ యూ ఇప్పుడు ఇంతమంది కాంప్లిమెంట్ చేశారు, అన్ని చెప్పారు. డెఫినెట్లీ అంతా మొత్తం నేను ఐ వాంట్ డెడికేటెడ్ టు మై బ్రదర్ దేవిశ్రీ ప్రసాద్ గారు. ఎందుకంటే ఈ పాట ఇలా పాడారు అలా పాడారు అంటే ఎవ్రీథింగ్ అండి నేను నేర్చుకున్నాను. నాకైతే గురువు అయితే మాత్రం అన్నయ్య డెఫినెట్లీ. అండ్ దాన్ని నీళ్ళలో ఉంటాం, ఎంతగా నన్ను వర్షంలో ఉంటాం, ఎండలో ఉంటాం, నాకేం బాధ లేదు. బికాస్ అలాంగ్ విత్ హిమ్ ఇట్స్ ఆల్ మ్యూజిక్ ఆల్ ద వే. అండ్ డిఎస్పీ అంటే దేవిశ్రీ ప్రసాద్ అండి. మీరు ఇంకో ఎవరో డిప్యూటీ సూపరింటెండెంట్ పోలీస్ డిఎస్పీ అమ్మాయి అని ఉంది. మేము చాలా క్లారిటీతో ఉంటాం. అదండి విషయం. మరి అసలు మీ ఫీలింగ్స్ అండి మా ప్రోగ్రామ్ గురించి, టోరీ గురించి, టోరీ శ్రోతల గురించి, ఇంతమంది మాట్లాడే గురించి మీ ఎక్స్పీరియన్సెస్. ఫ్రాంక్లీ నో వర్డ్స్ అండి. అంతే నిజంగానే చెప్తున్నాను, మనస్ఫూర్తిగా చెప్తున్నాను. అంటే నేను యాక్చువల్ పెద్దగా ఎప్పుడు ఇంటర్వ్యూస్ అంటే ఏమి లేదు, ఇలా ప్రోగ్రామ్స్ ద్వారా కలవటం, డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ చెప్పడం. మీ చిన్నతనం ఎలా జరిగింది, మీ నాన్నగారు ఎలా పెంచారు, ఏదో మాట్లాడి నేనే చాలా విషయాలు గుర్తు చేసుకున్నాను. అండ్ చెప్పాలని మనం చెప్పట్లేదండి, ఎక్సలెంట్, వండర్ఫుల్, స్వీట్. అండ్ మీరు అన్నట్టు రాయల్ అండ్ డిగ్నిఫైడ్ అంతా అదంతా దాటి డివైన్ కాలేజ్ అండి. అంటే ఏమో నాకు నిజంగా ఇక్కడ ఒక ఏలేస్తున్నాడు అండి. ఎందుకంటే డివైన్ లిజనర్స్, రాయల్ అండ్ డిగ్నిఫైడ్ తో పాటు డివైన్ లిజనర్స్ అని వాళ్ళు మా లిజనర్స్ అందరికి ఒక గొప్ప అద్భుతమైన డిజిగ్నేషన్ ఇచ్చారు మన సాగర్ గారు. మంచి డిజిగ్నేషన్ ఇచ్చాను వాళ్ళకి సంబంధించి. సో ఇక్కడ ఒక ఏలేస్తున్నాడు అండి. కిట్టిగడికి ఆనందం తట్టుకోలేకపోతున్నాడు. థ్యాంక్ యూ కిట్టిగాడు. అంటే మా నాన్న పిలిచేదండి మురళీకృష్ణ అయితే అరే కిట్టిగా అనేది. అందరూ ఫోన్ చేసి ఒరే కిట్టిగానండి వాళ్ళ నాన్న గుర్తొస్తారు ఆయనకి. బాగోదేమో, డిఎంకేనే బెటర్, డిఎంకే అడ్జస్ట్ అవుతాను. అవును, మేము అక్కడ డిఎంకే లేదు కదా. సో దట్స్ వాట్. లవ్ యూ ఆల్ ఫర్ దోస్ వండర్ఫుల్ కాల్స్. అండ్ చిన్న చిన్న మైన్యూట్ డీటెయిల్స్ అంతా అంటే మాకు తెలియటం పెద్ద విషయం కదా. వాళ్ళన్నీ నోట్స్ అడుగుతుంటే ఒక క్వశ్చన్కి నాకు మతిపోయింది, కానీ రీబార్న్ అండి. థ్యాంక్ యూ సో మచ్. అదండి. ఓకే, ఇట్స్ టైమ్ టు థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ సాగర్ గారు. సిన్సియర్లీ మై ప్లెజర్. నో థ్యాంక్స్ ప్లీజ్. మీ విలువైన సమయాన్ని బాంబే అంటే చెన్నై నుంచి మార్నింగ్ దిగారండి. దిగిన తర్వాత ఆయన పాపం ఆయన సతాయించి లాక్కొచ్చాం. ఆ సమయానికి రెస్ట్ కూడా పెరిగిందండి. ద పాస్ట్ 2 hours were one of the most valuable minutes of my life. యా రియల్లీ గ్రేట్ అండి. అండ్ మీరు ఇంత విలువైన సమయాన్ని మా శ్రోతల కోసం కేటాయించి మా స్టూడియోకి వచ్చి మరి ఇంత విలువైన సమయానికి మాకు మా శ్రోతల కోసం కేటాయించినందుకు మీకు మాకు టోరీ తరఫున, టోరీ యాజమాన్యం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. థ్యాంక్స్ అండ్ ఇట్స్ మై ప్రివిలేజ్. థ్యాంక్స్ టు టోరీ. Yeah. Super. You have created a new story. All the best. Yeah. And this is it. And it is time to sign off. DMK signing off. See you tomorrow. Bye bye. Take care. Keep smiling. And sayonara. I love you all.